ఇప్పుడు నాకు కామెంట్ పెట్టిన అమ్మాయి ఎందుకు వెళ్ళింది మరి పీరియడ్స్ ని అబార్షన్ ని సింక్ ఎందుకు చేయడము? అసలు నీ మనసు కనిపించి నువ్వు చెప్తున్నావు కానీ డాక్టర్లు చెప్పిందా? నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళడం వల్ల అబార్షన్ అయిందని డాక్టర్ చెప్పిందా? ఇది మూఢనమ్మకం అని నేను అంటాను. ఇదే మూఢనమ్మకం. నీకు జరిగితే నువ్వు చేసిన తప్పుకి అప్పుడే జరగాలి. దేవుడు అంత మూర్ఖుడా? ఏం మాటలు అవి? మనం దేవుడు అంటే ఏం నేర్పిస్తుంది తెలుసా? పోషమ్మ గుడికి కాడికి పోవాలి, లేకపోతే పెద్దమ్మ గుడికి పోవాలి, ఆటలకు పోవాలి, దావత్ చేయాలి. ఇది దేవుడు. లేకపోతే గణేష్ మండపాల ముంగట సినిమా పాటలు పెట్టి డాన్స్ చేయాలి. అమ్మవారి పేరు చెప్పి జంతువులను బలి చేస్తున్నారు. నా బిడ్డను తెచ్చి నా ముందుకు వస్తే నేను హ్యాపీగా ఉంటానా? రాక్షసుడు ఆయన మనిషిది. ఫోటో దిగనియకపోతే మీ గుడికి బ్యాడ్ రేట్ చేస్తామంట. పంతులు పూజ చేస్తలేడని కూడా వస్తలేదు. ఫోటోలు దిగొద్దని ఫోటో బోర్డులు పెట్టమంటున్నారు. మాకు అవసరం ఏముంది? అసలు దేవుడితో సెల్ఫీ లేంది నా కర్మ. ఫస్ట్ ఫోటో ఎక్కడ దిగాలి, ఫస్ట్ వీడియో ఎక్కడ చేయాలి, ఫస్ట్ రీల్ ఎక్కడ చేయాలి, ఇదే చూస్తున్నాను నేను. నాకు చాలా బాధ అనిపిస్తుంది. నాకు ఒక మెసేజ్ వచ్చింది, బెట్టింగ్ పెట్టి ఒక 18 లక్షలు లాస్ అయిపోయినానక్క, నాకు ఏదైనా పరిష్కారం చెప్పండి అంట. విగ్రహం కూడా తమిళనాడులోనే జరిగిందని. ఎంత డబ్బు ఇచ్చినా ఎంతైనా పర్వాలేదు చెయ్యండి అని బతిలాడు. లేదు చెయ్యను అని అంటాడు. చేసుకొని అంటే ఎందుకు అతను మాత్రమే క్షణంలో మేము షాక్. ఆ విగ్రహాన్ని ఇట్లా లేపి నిలబెడితే లిటరల్ గా అసలు ఏంతో ఇట్లా లేచి నిలబెడితే ఆయన షాక్ ఏడ్చుకుంటే పక్కకి వెళ్ళిపోయాడు. మరి నేనేంది 9 days లో విగ్రహం తయారు చేయడం ఏంది? అసలు నాకేం అర్థమైతలేదు. అసలు నేనేనా చేసింది అనేది ఆయన. నేను ఈ రూమ్ లోకి రాగానే ఒక ఫోటో గమనించాను. అది రాహుల్ గాంధీ గారితో ఉంది. అసలు అక్కడి నుంచి ఇక్కడికి ఇంత ట్రాన్స్ఫర్మేషన్ ఎలాగా? అసలు మీరు ఏంటి అంటే ఒక పవర్ కి ఆశపడి ఒక మనిషి వచ్చినప్పుడు రాగానే వాళ్ళకి దండలు కప్పి షాలాలు కప్పినాం అనుకో, వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కడ కూడా నాకు లేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు దేవుణ్ణి నేను నమ్మను, నాకు తెలియదు అని చెప్పే మీరు ఇప్పుడు మొత్తం అంతా నాకు ఈ గుడే ఇదే నాది మొత్తం అని చెప్తున్నారు. ఫైనల్ గా ఈ గుడిని లైక్ ముందు ఇంకా ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? అంతే. ఆమె ఏం చెప్తే అది మేము చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాం. ఈ క్షణం ఆ తలుపులు మూయండి అంటే మూసేయడం అంతే. ఇప్పుడు అమ్మవారు వచ్చి మూసేయమంటే ఈ టెంపుల్ క్లోజ్ నిర్దాక్షిణంగా ఆలోచన అనేదే లేదు. మీరు ఒక వీడియో పెట్టారు కదా, ఆ వీడియో కింద కామెంట్స్ అన్ని చదివారా మీరు? అందులో ఒకటి మామూలు ఒక అమ్మాయి పెట్టిన ఒక కామెంట్ చదివారా? చెప్పండి. ఏదైతే రిప్రొడక్టివ్ సిస్టమ్ ఉంటుందో మనకి ఆ మంత్లీ అయ్యే ఆ మెన్స్ట్రల్ ప్రాసెస్ అనేది కొంచెం దెబ్బతింటుంది. బికాస్ ప్రతిదానికి ఒక ఆరా, గుడిలో ఒక వైబ్రేషన్ అని ఇందాక మీరే చెప్పారు, ఒక నవ శక్తుల ఉంటుంది వైబ్రేషన్ అని. సో అప్పుడున్న ఆ వైబ్రేషన్స్ కి అండ్ ఆ టైంలో పర్టికులర్ గా అది నేచర్, అది సృష్టి ధర్మం, అది ఎవరు కాదనరు. అండ్ రెస్ట్ కోసం అని చెప్పి వెళ్ళకూడదు అని చెప్పారు. కానీ ఎవరైతే దీన్ని నమ్ముతున్నారో, ఎవరైతే ఆవిడ అనుకోకుండా ఒక పెద్ద దేవాలయానికి వెళ్ళి అనుకోకుండా ఆవిడకి కొంచెం ఇంట్లోకి రాకుండా ఆవిడ అయిందంట. అప్పుడు వచ్చిన ఒక 3 months లోనే ఆవిడకి అబార్షన్ అనేది జరిగిందంట. అంటే ఇది ఏమైనా లైక్ వేదాల్లో అది ఉందా లేదా? వేదాల్లో అయితే రాసి లేదు. అమ్మాయి పీరియడ్స్ టైంలో దేవుడి దగ్గరికి రావద్దు, పూజ చెయ్యొద్దు అని చెప్పి. వేరే ఇంకెక్కడెక్కడో ఈ ఉపనిషత్తులు వాటిలలో మనిషి రాసుకున్న వాటిలలో రాసుకున్నాడు. ఒకటి చెప్తా మీకు, అంటే ఒకళ్ళు అనాదిగా ఒకళ్ళు ఆచరించేదాన్ని మనం దాన్ని సడన్ గా వచ్చి చేంజ్ చేయాలనుకోవడం చేయమని చెప్పట్లేదు. అంటే మీరు ఆన్సర్స్ నేనే ఇస్తాను. అనాదిగా వస్తుంది. ఏమొచ్చింది? ఈ పర్టికులర్ టైంలో మనం వెళ్ళకూడదు, పూజలు చేయకూడదు. ఎందుకు వెళ్ళకూడదు అంటే జనరల్ గా మనకి ఈవెన్ కొన్ని సైన్స్ చెప్పింది ఏంటంటే ఆరా అనేది డిఫరెంట్ ఉంటుంది. మనకి ఉత్తప్పుడు ఉండే ఆరాకి ఆ టైంలో ఇవన్నీ నమ్ముదాము. ఇప్పుడు నేను చేసిన 4 years అయిపోయింది, నా బాడీలో ఇంత చేంజ్ కూడా కాలేదే. అండ్ మెంటల్ స్టేట్, ఫిజికల్ స్టేట్ అండ్ హెల్త్ వైజ్ గా ఐఎమ్ కంప్లీట్లీ అబ్సల్యూట్లీ చాలా హెల్దీగా ఉన్నాండి. అంటే ఇది మీ ఒక్కరి గురించి చెప్తున్నారా? పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్నాయి, వినాలి. నాకు కావాలంటే ఇప్పుడు నన్ను తీసుకెళ్లి స్కాన్ చేయించుకున్నా, నా బాడీ పార్ట్స్ గానీ, నా యూట్రస్ గానీ, ఎవ్రీథింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. ఇది ఒక కల్పితం మాత్రమే. ఎందుకో నేను చెప్తాను. పూర్వీకులు ఒక అమ్మాయికి రెస్ట్ ఇవ్వాలి అని అనుకున్నారు. చాలా రీజన్స్ ఉన్నాయి. అమ్మాయికి పీరియడ్స్ వచ్చినప్పుడు ఎట్లుంటది? క్రాంప్స్ ఉంటాయి, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, హెవీ బ్లీడింగ్ ఉంటది. ఒక్కొక్క అమ్మాయి బాడీ ఒక్కొక్క రకంగా ఉంటది. ప్రతి అమ్మాయికి ఇట్లనే ఉంటదని నేను చెప్పను.
ఇన్ ఓల్డెన్ డేస్ వి యూస్ టు లీవ్ అ వైల్డ్ లైఫ్, రైట్? ఎక్కడ అంటే జంతువులు మనము అందరం కలిసి అక్కడే బ్రతికేటోళ్ళము, అవునా కదా? ఆ టైంలో ఒక అమ్మాయి ఇంట్లో చేసే పనులు ఏమేమి ఉంటాయి? నవేడేస్ వీఆర్ లివింగ్, వీ హ్యావ్ ఎ మేట్స్, పనులు ఉన్నారు, మిక్సీలు వచ్చినాయి, గ్రైండర్లు వచ్చినాయి, చీపుర్లు పెద్ద పెద్దగా వచ్చినాయి, ఫ్లోరింగ్ వచ్చింది, మాప్ కర్రలు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఉమ్మడి కుటుంబం ఉండేది. ఉమ్మడి కుటుంబం కన్నా ముందు కూడా చెప్తున్నాను నేను, ఇది వైల్డ్ లైఫ్ గురించి చెప్తున్నాను. మనకు బట్టలు కూడా ఉండేవి. ఒకప్పుడు అమ్మాయి బ్లీడ్ అవుతూ ఉంటుంటే తను ఒక ప్లేస్ కి, ఒక గుడికి వెళ్ళాలన్నా, ఒక శుభకార్యానికి వెళ్ళాలన్నా, లైక్ అమ్మాయి వెళ్ళకూడని ప్లేసెస్ అని అంటున్నారు కదా, అవి చెప్తున్నాను నేను. ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళాలన్నా అమ్మాయి వాక్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఆ టైంలో దే డజంట్ హ్యావ్ ప్యాడ్స్, అవునా కదా? నేను రీసెంట్ గా ఒక వీడియో చూసిన, ఈ రోడ్ల మీద అడుక్కునే వాళ్ళు వీళ్ళు ఉంటారు చూడండి, ఇప్పటికి కూడా అంట, వెరీ ఫ్యూ డేస్ బ్యాక్, ఒక 2-3 days బ్యాక్ చూసిన, రీసెంట్ అప్లోడ్ అయింది. వాళ్ళు బ్లీడింగ్ ఆగడానికంట, వాళ్ళకి తెలియక ఇంకా కూడా వాళ్ళు మన కట్టెలు పెట్టి పొయ్యి ఉంటుంది కదా, దాన్ని వాళ్ళు స్టాప్ చేయడానికి యూజ్ చేస్తారంట. స్టిల్ ఇంకా అట్లాంటి జనాలు కూడా ఉన్నారు, ఆడవాళ్ళు, వాళ్ళకి అవేర్నెస్ లేక, ఈ ప్యాడ్స్, ఈ మెన్సురేషన్ సైకిల్ లేక. చెప్తున్నాను నేను మీకు, ఇంకా ఈ జనరేషన్ లో కూడా ఇంత అడ్వాన్స్డ్ గా డెవలప్ అయినా కూడా అవి లేక వాళ్ళు అట్లా యూజ్ చేస్తున్నారు. సో మన పూర్వం వెన్ వీఆర్ లివింగ్ అ వైల్డ్ లైఫ్, ఆ టైంలో జంతువులు, క్రూర మృగాలు, మనము కలిసి బ్రతికేటోళ్ళం. బ్లడ్ స్మెల్ వస్తే అది అట్రాక్ట్ అవుతుంది, ఆటోమేటిక్ గా మనిషికి అదొక హానియే. సో మన పూర్వీకులు ఆలోచించారు, అమ్మాయికి ఏ హాని జరగొద్దు అని అంటే ఒక 5 days తను కట్టెలు కొట్టుక రావాలి, వంట చెయ్యాలంటే నీళ్ళు మోసుక రావాలి, అవునా కాదా? అండ్ ఏమి ఇట్లా నీళ్ళు ఇట్లా మనకి ట్యాప్ ఇప్పగానే వస్తుంది, అప్పుడు వచ్చేటివా లేదు, అమ్మాయి వాక్ చేయాలి. ఈ టైంలో తను బ్లీడ్ అవుతున్నప్పుడు కంపల్సరీ తనకు ఒక హాని అనేది జరుగుతుంది, అవునా కాదా? ఆ తర్వాత కూడా ఇల్లు అలకాలి మట్టితోటి, అవునా కాదా? ఒక పొగ దగ్గర కూర్చొని వంట చెయ్యాలి, రెస్పిరేటరీ బ్రీతింగ్ ప్రాబ్లము, మూడ్ స్వింగ్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వంటకి ఒక వంటకే పక్కన పెట్టండి, మొగాడు వింటాడా? వినడు. అత్తమామలు వింటారా? వినరు. అందుకోసమని వంట ఒకటే కాకుండా, అంటే ఇంటి పని వంట కాకుండా దేవుడు అని చెప్తే మూసుకొని కూర్చుంటారు. దేవుడి పేరు చెప్పారు, ప్రతి దానికి దేవుడిని కనెక్షన్ చేసిరని నేను చెప్పిన మీకు ఇంత ముందుకే, సైన్స్ ఏదైనా సరే, రైట్? సో అక్కడ అమ్మాయికి ప్లేస్ చెప్పిండు, అమ్మాయికి 5 days పూజలు చేయొద్దు. ఇంట్లో కూడా పూజ చేయాలంటే దేవుడిని కడగాలన్నా నీళ్లు మోసుకురావాలి, దేవుడి ముందు అంతా అలకాలి, ముగ్గెయ్యాలి, వంగి చేయాల్సిన పనులు అవన్నీ. కానీ అప్పుడు చెప్పారంటే ఓకే, మనం చెప్పారు అనుకున్నాం, కానీ అది వైబ్రేషన్స్, అది క్లియర్ గా కదా. ఇక్కడ ఒక అమ్మాయి చెప్తున్నా కదా, మీరు చెప్తున్నారు కానీ అమ్మాయి నేను ఒక విషయం చెప్తున్నా, తనకి ఇంకేదైనా హెల్త్ ఇష్యూ ఉండొచ్చు, అది దేవుడి మీద ఎందుకు పెడుతున్నావు? లేదు, అది చాలా తప్పు. తన ఒపీనియన్ అనేది తను వీడియో పెట్టిన తర్వాత ఈ గుడికి చాలా మంది వస్తున్నారు. ఒక మేడం వచ్చింది, స్కూల్ మేడం, అంటే ఆమె హెడ్ మాస్టర్, ఇప్పుడు అప్పుడు టీచర్ గా ఉండేనంట. లాస్ట్ 28 years బ్యాక్ జరిగినది, ఆల్మోస్ట్ 30 years, ఆల్మోస్ట్ 30 years బ్యాక్ అంట. తను ఆ ఊర్లో ఫస్ట్ మొదటిసారి వరలక్ష్మి వ్రతం తనే మొదలు పెట్టిందంట. ఆ వరలక్ష్మి వ్రతం అంతా రెడీ చేసుకున్న తర్వాత తనకు పూజ చేస్తున్న మధ్యలో తనకు పీరియడ్స్ వచ్చినాయి. వచ్చిన తర్వాత తను ఆపకుండా చేసేసిందంట. సో చేసిన తర్వాత తనకు 20 అది ఆమె రోజు చేసిన తర్వాత ఇక మనకు భయం. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ దేవుడు అంటే నేను పుట్టక ముందుకి అది చేసిన తర్వాత తను ఇక రోజు భయపడుతూనే బతుకుతున్నది. తనకు నాకేమైనా జరుగుతుందా, దాని తర్వాత తన లైఫ్ లో ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా తను ఎప్పుడు అమ్మవారిని అడుగుతూ ఉండేదంట. ఇప్పటి వరకు కూడా భయపడుతూనే ఉంది తను. సో అక్కడ దాని తర్వాత తను ఆ ఊర్లో తను స్టార్ట్ చేసిన పూజ ఇప్పుడు ఆ ఊరంతా చేసుకుంటున్నారంట. 1000 గడపల ఊరంతా చేసుకుంటారు. దాని తర్వాత తనకు పిల్లలు పుట్టినారు. తను టీచర్ పొజిషన్ నుంచి ఈ రోజు హెడ్ మాస్టర్ పొజిషన్ కి వచ్చింది. సో పొజిషన్ కి వచ్చిన తర్వాత తను ఇప్పటికీ భయపడుతూనే ఉంది. ఆ రోజు నేను చేసిన అమ్మవారికి నాకేమన్నా జరుగుతుందని. తన వీడియో చూసిన తర్వాత తను మిర్యాల్ కూడా సమ్ ఏరియా, వేరే ఊరు, ఆంధ్ర నుంచి, తను పర్టికులర్ గా తనని కలవడానికి ఇంత దూరం వచ్చింది.
వచ్చి తను చెప్పింది క్లియర్ గా, నీ వీడియో తోటి నా మనసులో ఉన్న భారం వెళ్ళిపోయిందమ్మా. నేను గత 28 సంవత్సరాల 30 సంవత్సరాల నుంచి పడుతున్న బాధ మనోవేదనని నీ వీడియో తోటి ఆ మనోవేదన వెళ్ళిపోయింది. ఇట్లా చాలా మంది అమ్మాయిలకు ఇట్లాంటి డౌట్స్ ఉన్నాయి ప్రతి ఇంట్లో. ఇక్కడ భయం వేరు, మనకి విశ్వాసం వేరు. లైక్ ఎన్నో రోజులుగా నమ్ముతూ వస్తున్న వాళ్ళవి ఏవైతే వస్తున్నారో, సో వాళ్ళందరికీ లేదు ఇలా చెయ్యొచ్చు అని మీరు చెప్పడంలో అది ఎంతవరకు? అరే నేను ఒక మాట చెప్తున్నా, ఒక నిమిషం ఆగు. ఒక అమ్మాయి ఉంది, అన్నిటికీ పనికొస్తుంది. ఒక మగవాడు తప్పులు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, మోసం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. తను మాత్రం దేవుడు ముందుకు వచ్చి మొక్కుకోవచ్చు. కానీ అమ్మాయికి మాత్రం పీరియడ్స్ ఉంటే మాత్రం రావద్దు. పీరియడ్స్ ఉంటే రావద్దు అన్నదానికి తన మూడ్ స్వింగ్స్ ప్లస్ పబ్లిక్ ప్లేసెస్కి వచ్చినప్పుడు ఆ ఇరిటేషన్ ఉంటుంది. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు పీరియడ్స్ ఉన్నప్పుడు నేను ఇంట్లో ఎక్కువ టీవీ సౌండ్ విన్నా కొంచెం ఆ ఇరిటేషన్ ఉంటుంది. ఓన్లీ ద రీజన్ అది మాత్రమే. కానీ ఏదో వస్తే అమ్మాయికి హాని జరిగిపోతుంది గుళ్ళో అది ఇది అనేది మీరు అంటున్నారు కదా, అబార్షన్ అయిందని అంటున్నారు కదా. అక్కడ అమ్మాయి నేను అనట్లేదు, అది అక్కడ అమ్మాయి కామెంట్ పెట్టింది, అది దేవుడు అని కాదు. మీరు చెప్పిన ఒక అమ్మాయి ఏమని కామెంట్ పెట్టింది, మీరు పబ్లిక్ లో ఒక మాట చెప్పినప్పుడు ఆ అమ్మాయి యొక్క వ్యక్తిగత అనుభవం మీ ముందు గురించి మాట్లాడుతున్నారు. యంత్రం ఉంటది భూమిలో, ఇది చెప్పింది ఇందాక నవయంత్రాలు ఉన్నాయి అని చెప్తున్నారు. సో లోపల మనకి ఎగ్జాంపుల్ చెప్తా. మన ఇంట్లో ఇల్లు కట్టుకుంటాం, మనం ఇల్లు కట్టుకునేటప్పుడు భూమి పూజ చేస్తామా? చేస్తున్నప్పుడు అక్కడ కూడా మనం యంత్ర ప్రతిష్ట చేస్తాం. మత్స్య యంత్రం గానీ ఇంకా డిఫరెంట్ అక్కడ కూడా ఆరా ఉంటది. మన ఇంట్లో కూడా ప్రశాంతంగా ఎందుకు ఉంటది అనుకుంటున్నారు? భూమిలో నుంచి ఆ శక్తి ఆ పైకి పంపుతూ ఉంటది అది. సో అక్కడ కూడా ఆ వైబ్రేషన్స్ ఉన్నాయి కదా. మరి పీరియడ్స్ వచ్చినప్పుడు అదే ఇంట్లో ఉంటాం కదా, అక్కడ మరి అది కాదు దేవుడు గదికి అది వెళ్ళరు కదా. ఈవెన్ నేను ఏమంటున్నాను, దేవుడి గారి గురించి మాట్లాడట్లేదు, నేను భూమిలో పెట్టిన యంత్రం గురించి మాట్లాడుతున్నా. ఇక్కడ కూడా నేను భూమిలో పెట్టిన యంత్రం గురించే మాట్లాడుతున్నా. యంత్ర ప్రతిష్ఠ అనేది భూమిలోనే జరుగుతుంది. ఇల్లంతా ఉంటది కదా మరి, అప్పుడు మరి అక్కడ ఇల్లంతా ఉంటది కదా. సరే మీరు అన్నట్టే ఒకప్పుడు వంట కూడా చేయొద్దు అనేటోళ్ళు, ఇప్పుడు ఎంతమంది వంట చేయకుంటుంటున్నారు? అది పర్సనల్. అంటే గుడి అనేది ఒక ఆచారానికి లేకపోతే ఒకటి అంటే ఎంతో మంది విశ్వసించే ఒక ధర్మానికి ఇదైనది. ఇల్లు అనేది నాకు నచ్చినట్టుగా నా ఇంట్లో ఉండడం అనేది ఎవరు ఏమనరు. మరి అప్పుడు పెట్టిన ఆచారమే కదా మీకు. అదే నేను అంటున్నా, ఎట్లయితే చాలా మంది అంటే నా పర్సనల్, నేను రావాలా వద్దా అనేది నా మీరు ఎట్లయితే అంటున్నా ఇల్లు నా సొంతం, ఇది నా శరీరం, అది ఇంపాక్ట్ అయితే నాకైతుంది. కానీ నా వల్ల హాని జరిగిందా ఎవరికైనా నేను చేయడం వల్ల? డస్ ఇట్ ఎఫెక్టెడ్ టు ఎనీవన్? ఎఫెక్టెడ్ టు ఎనీవన్ అంటే ఆవిడ నాకు ఎఫెక్ట్ అయింది, మీరు ఇలా చెప్పడం వల్ల మీరు రాంగ్ గా చెప్తున్నారు. రాంగ్ గా చెప్పట్లేదు నేను. తనకి ఎఫెక్ట్ అయిన దానికి కనుక రియల్ గా డాక్టర్ ఏదో ఒకటి చెప్పుంటాడు కదా. నీకు ఇప్పుడు అబార్షన్ అయ్యింది అంటే చాలా రీజన్స్ ఉంటాయి, అర్థమవుతుందా? ఉట్టిగానే దేవుడి మీద వేయొద్దు. ఏదో పీరియడ్స్ లో నేను గుడికి వెళ్ళినందుకే ఆఫ్టర్ సమ్ టైమ్, నేను చెప్పేది పూర్తిగా మీరు అర్థం చేసుకోవట్లేదు. ఆమె తప్పని నేను చెప్పట్లేదు. నేను ఏ మనిషి అయినా దీన్ని ఇట్లా ఆలోచిస్తే, నేను చెప్పేది ఒకటే, అది చాలా తప్పు. నీకు అబార్షన్ అంటే మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. మంచిగా అన్ని ఉండి ఎక్కడికి వెళ్ళని వాళ్ళకు కూడా అబార్షన్స్ అవుతున్నాయి. మరి అది ఎవరు తప్పు? అవ్వట్లేదా? అరే 7 నెలల పిల్లలు కూడా అబార్షన్స్ అయిపోతున్నాయి, అవునా కదా? మరి ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళకుంటున్నాయి, ఎందుకు అవుతున్నాయి అబార్షన్స్? మీరు ఒక మాట అనే ముందు అది తనలో ఉన్న ఒక అపోహ, తనలో తాను పెట్టుకున్న ఒక భయం మాత్రమే. ఇప్పుడు నేను ఉన్నాను, నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి, కన్ఫర్మ్ కాకముందు కూడా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు నేను. పీరియడ్స్ ఉన్న టైంలో నాకు జస్ట్ 37 ఇయర్స్, నేను 37 ఇయర్స్ లో నాకు పీరియడ్స్ ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్కి వచ్చినాయి అనుకోండి. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఎప్పుడు వెళ్ళలేదు. పీరియడ్స్ ఉన్నప్పుడు గుడికి వెళ్ళకుండా నాకు ఇప్పుడు నేను ప్రెగ్నెంట్, ఆల్ ఆఫ్ సడన్ నాకు అబార్షన్ అయిపోయింది. మరి దానికి ఆన్సర్ ఏంది? నేనే తప్పు చేయలేదు కదా పీరియడ్స్ టైంలో. ఆ పీరియడ్స్ ని అబార్షన్ ని సింక్ ఎందుకు చేయడము? అసలు అది దానికి అది చెప్పండి. అంటే ఆవిడ చెప్పినదే అక్కడ, ఆవిడ నాకు డిస్టర్బ్ అయింది. నేను అంటుంది అదే, దాన్ని దేవుడి మీద ఎందుకు పెడుతున్నారు? ఎట్లా చెప్పగలుగుతున్నారు? హౌ కెన్ యూ సే బికాస్ ఆఫ్ దట్ ఇది అయ్యిందని? డిడ్ ఎనీవన్ సెడ్? ఎవరైనా చెప్పిండ్రా? అది నీ మనసుకు అనిపించి నువ్వు చెప్తున్నావు కానీ డాక్టర్లు చెప్పిండ్రా? నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళడం వల్ల అబార్షన్ అయిందని డాక్టర్ చెప్పిండా? నువ్వు నా దగ్గరికి రావడం వల్ల అబార్షన్ అయిందని దేవుడు చెప్పిండా?
లేదు కదా. వీళ్ళిద్దరు చెప్పిండ్రా? ఒకటి ఐదర్ మెడికల్ గా డాక్టర్ చెప్పాలి నువ్వు పీరియడ్స్ వల్ల దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అబార్షన్ అయిందని, లేదా దేవుడు అన్న చెప్పాలి. కానీ ఇప్పుడు మీరు లేకపోతే అంటే మీరు ఒకటి నమ్ముతున్నారు, దాన్ని చెప్తున్నారు, బానే ఉంది. కాకపోతే అందరికి లేదు ఇదే కరెక్ట్ అంటే ఇప్పుడు రియల్లీ నో. మన పెద్దవాళ్ళే చెప్తారు పిల్లలు పుట్టిన తర్వాత అమ్మాయికి 3 రోజుల తర్వాత తలస్నానం చేసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పి. అవునా కాదా? మరి వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? ఒక్కొక్కసారి ఒక్కొక్క కాలం మారుతూ ఉంటుంటే అన్ని మార్చుకుంటూ వచ్చిండ్రు. అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ 7 రోజులు అన్నారు, 9 రోజులు అన్నారు, తర్వాత 7 రోజులు రెస్ట్ అన్నారు, తర్వాత 5 రోజులు అన్నారు, ఆ తర్వాత 3 రోజులకు అమ్మాయి బయటికి రావచ్చు అని చెప్తున్నారు. నేను చెప్తుంది అదే. ఆ రీజన్, ఆ కారణం ఒక అమ్మాయికి ఒక నిబంధన పెట్టిండ్రంటే జస్ట్ సైంటిఫిక్ రీజన్. అది అమ్మాయికి రెస్ట్ ఇవ్వడానికి, అమ్మాయికి పనుల నుంచి విముక్తి ఇవ్వడానికే తప్పితే గుడికి పూజకి పనికి ఉంటే వేదంలో రాసి ఉండాలి కదా. మనిషి రాసుకున్న పుస్తకాలలో ఉన్నాయి మీరు చెప్పినట్టుగా. అర్థమవుతుందా? పుస్తకం దేవుడు రాసిండా? డస్ ఇట్ గాడ్ సెడ్? ఏది కూడా దేవుడు మన మనిషి ద్వారానే చెప్పిస్తాడు కదా. మన అందులోంచి ఉన్నది రావద్దని చెప్తున్నాం మనం, బానే ఉంది. దీని వల్ల ఇది జరుగుతుందని ఎవరైనా చూపించారా? చూపియండి. దీని వల్ల జరుగుతుందా, ఇది ప్రూఫ్ ఉందా? ఇప్పుడు ఈ విషయం గురించి నేను మీతో మాట్లాడే ముందు కొంతమంది గురువులతో మాట్లాడాను. అందులో కొంతమంది లైక్ ఆడవాళ్ళు కూడా కొంతమంది కొన్ని వీడియోస్ చేసిండ్రు. అర్థమవుతుందా? సంస్కారవంతులు కొన్ని వీడియోస్ చేసిండ్రు. నేను వాళ్ళని అనేది ఒకటే, ప్రూవ్ ఇట్. ఎవరికో కొన్ని నెలల తర్వాత అబార్షన్ అయితే అది దాని వల్లనే అయ్యిందంటే చాలా తప్పు. కర్మ ఫలం ఉంటది. ఇది మూఢనమ్మకం అని నేను అంటాను. ఇదే మూఢనమ్మకం. నీకు జరిగితే నువ్వు చేసిన తప్పుకి అప్పుడే జరగాలి. దేవుడు అంత మూర్ఖుడా? ఏం మాటలు అవి? పీరియడ్స్ లో నువ్వు నా దగ్గరకు వచ్చిన వాటిని చంపేస్తా. లేదు, అమ్మాయి ఒక అమ్మాయి ఎక్స్ప్రెషన్ పెట్టింది, అది అమ్మాయిని మనం అనడానికి లేదు. అబార్షన్ కాకుండా ఇంకేమన్నా చెప్పండి సరే, దాని గురించి. అమ్మాయి కాకుండా 80% ఆఫ్ ద కామెంట్స్ దాన్ని మీరు చెప్పేదానికి వాళ్ళు అగ్రీ చేయట్లేదు. అవసరం లేదు. సో ఇక్కడ మీకు అర్థమైతే లేదు. ఇప్పుడు ఆ వీడియోని 89 lakhs మెంబర్స్ చూసారు ఇప్పటి వరకు. 89 lakhs చూసారు. దాన్ని లైక్ చేసిన వాళ్ళు ఎంతమంది తెలుసా? 5 lakhs మెంబర్స్ లైక్ చేశారు. షేర్ చేసిన వాళ్ళు కూడా సేమ్ టు సేమ్. సో ఇక్కడ మేము ఏమంటున్నాం అంటే, ఇంత 5 lakhs మెంబర్స్ అయితే ఇది కరెక్ట్ అని నమ్ముతున్నారా లేదా? మాకు అపోజ్ చేసిన వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఉన్నారు, ఒక 5-10% ఉంటారు దాన్ని. కానీ ఇది నిజంగా సమాజంలో జరుగుతున్నది అని చెప్పి దాన్ని లైక్ చేసిన వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేకపోతారు. ఎందు గురించి అంటే అంటే ఇప్పుడు కొన్ని మీరు ఇలా దేవాలయంకి వెళ్ళొచ్చు అంటున్నారు, సరే అక్కడ వరకు బానే ఉంది. కాకపోతే కొన్ని బ్రహ్మచారులు దేవుళ్ళు ఉంటారు, అది కంపల్సరీగా ఆ దేవుళ్ళకి కానీ ఆయా దేవతలకి కొన్ని నిష్ఠా నియమాలు ఉంటాయి. మనం ఇప్పుడు ఎక్కడికైనా ఒక చోటుకి వెళ్తున్నాం అంటే వాటికి సంబంధించిన కొన్ని, ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక దేవాలయం కట్టినప్పుడు కూడా కొన్ని రూల్స్ అనేవి కంపల్సరీ ఎక్కడైనా ఉంటాయి. సో అక్కడికి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? చేయమని చూడమని చెప్తున్నది ఏంటండి, మీరు పోయి అమ్మాయికి కండిషన్స్ పెట్టకండి. ఆమెకు పోవాలంటే పోతుంది, లేకపోతే లేదు. మీరు నా వీడియోనే కరెక్ట్ చూడలేదు కదా. ఇది భయం పెట్టడం వల్ల ఏం జరుగుతుందో కూడా చెప్తా. ఇప్పుడు మన ఇంట్లోనే మన అక్కకో మన అమ్మకో ఏమైతుందంటే, ఒక ఇంట్లో మనము గృహప్రవేశమో లేకపోతే ఏదైనా పూజ పెట్టుకుంటాం, వరలక్ష్మి వ్రతం. సో అదే రోజు అమ్మాయికి పీరియడ్స్ టైం అనేది మనకు ముందే తెలుసు. కానీ మనం ఆ కార్యం చేసుకోవాలనే దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి, ఆ భయంతో ఆ పిల్లకు తెలుసో తెలియక పీరియడ్స్ వచ్చేసినాయి అనుకోండి, ఆ పిల్లని ఎట్లా ట్రీట్ చేస్తాం మనం? నువ్వు ఆ రూమ్ లోనే ఉండు, ఇది ముట్టుకోకు, అది ముట్టుకో, దళిద్రం దానివి, అట్లా ఇట్లా అని తిట్టేస్తారు. చాలా మంది ఉన్నారు. మీరు లేడీస్ అబ్బాయి కాబట్టి లేదని అంటున్నారు. లేదు అంటే నేను వచ్చిన కుటుంబం ఏదైతే నేపథ్యం ఉందో, మా అమ్మగారు గాని లేకపోతే ఇంట్లో మా అక్క గాని ఎవరైనా వాళ్ళు లేకపోవచ్చు, బయట సమాజంలో చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అది చెప్పారు, ఆ అమ్మాయిని 5 రోజులు పక్కకు ఉండమని చెప్తారు, ఒకటే రూమ్ లో ఉండంటారు, ఏది ముట్టుకోవద్దని చెప్తారు. సో అది బాగానే ఉంది. అక్కడ పంతులు గారు పెట్టి ఏదైనా గృహప్రవేశం ఉంటది. ఆ గృహప్రవేశం ఉంది అంటే మనకు ముందే ఉంటే ఏమవుతుంది అంటే, ఒక టాబ్లెట్ తీసుకొచ్చి వేసేస్తారు అమ్మాయికి.
ఎందుకంటే ఈ డిస్టర్బెన్సెస్ వేసుకోవట్లేదనే మాట మాత్రం చెప్పొద్దు. ఫోన్ ఉంది కదా అని చెప్పి ముందు కూర్చొని ఒక కామెంట్ పెడితే కాదు. ఇప్పుడు వేసుకోవట్లేదంటే ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు టాబ్లెట్ వేసుకుంటారు, పీరియడ్స్ ఆపుతారు ఆ టైం కి, పీరియడ్స్ ఉండగా పూజలు గీజలు అన్ని చేసేసుకుంటారు, మళ్ళీ తర్వాత పీరియడ్స్ అది ఏడికి పోతుంది మరి కడుపులో శరీరంలో అయితే అది ఆ టైం అట్లనే ఉంటది. సో దాని తర్వాత జరిగే ప్రాబ్లమ్స్ చూడండి. ఇప్పుడు అమ్మాయికి అబార్షన్స్ అన్నారు చూసినావా, అమ్మాయికి ఇప్పుడు ఆ పీరియడ్ టాబ్లెట్ వేయడం వల్ల ఏమైతుందంటే నువ్వు సైకిల్ ని ఆపినప్పుడు నీకు దాని తర్వాత వచ్చే ఇష్యూస్ ఏంటంటే చాలా హార్మోనల్ చేంజెస్ అయితే పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తే పిల్లలు పుట్టడానికి కష్టం అవుతుంది. సో పిల్లలు పుట్టకపోతే మళ్ళీ మనమే ఈ మనుషులు ఏమంటారు అంటే నువ్వు గొడ్రాలు ఏ పూజకు పనికిరావు పక్కకుండా అంటారు. సో అమ్మాయికి అక్కడ బాధనే ఇక్కడ బాధనే. అంటే దీనికి కన్క్లూజన్ అనేది ఏంటంటే మీరు దేవుడు ఎక్కడ చెప్పలే పోయి పూజలు చేయొద్దు గుళ్ళకు పోవద్దు. నేను ఏమంటున్నానంటే మీకు కుదిరితే పోండి, సడన్ గా మీకు గుళ్ళకి పోయిన తర్వాత పీరియడ్స్ వస్తే భయపడకండి, ఏమీ జరగదు. నేను చెప్పడానికి ఆ వీడియోకి జరగదు, ప్రశాంతంగా బతకండి. ఇది ఈ ఆమె వీడియో సారాంశమే అది. ఇక్కడికి వచ్చి చాలా మంది ఆ విషయం వచ్చి అడిగిపోతున్నారు, అమ్మ పలానా మేము తిరుపతి పోయినప్పుడు మాకు దర్శనం లైన్ లో అయింది, మేము రిటర్న్ రాలేము, అప్పుడు మా పరిస్థితి ఏంది? అట్లాంటి టెన్షన్ పెట్టుకోవద్దు. నేను అదే చెప్తున్నాను కదా, దేవుడితో నేను దేవుడినే ముట్టుకున్నా నాకేం కాలేదు, అది నేను చెప్పాలనుకుంటున్నాను అని చెప్పట్లేదు ఇక్కడ, మేము అదే చెప్తున్నాం. ఈవెన్ దో పిచ్చి పిచ్చి థంబ్నైల్స్ పెడుతున్నారు వీడియోస్ తీసుకున్న వాళ్ళు కూడా, నేను ఎక్కడ కూడా ఆ వీడియోలలో రండి గుడికి, గుడిలో పీరియడ్స్ కి రావచ్చు అని నేను చెప్పట్లేదు. వాళ్ళు పిచ్చి థంబ్నైల్స్ పెట్టుకొని పిచ్చి ప్రచారాలు చేసుకుంటున్నారు. దట్స్ ఇట్. నేను చెప్తుంది ఏంది అని అంటే, ఇప్పుడు ఒక అమ్మాయి పూజకు అన్ని తయారు చేసుకుంది, ఇప్పుడు నాకు ఎందుకు చేసినా నేను ఫస్ట్ నా క్వశ్చన్, నేను ఎందుకు చేయాల్సి వచ్చింది? ఏది మీరు వెళ్ళి పూజ చేసింది? కాకపోతే నాకు ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది, చెప్పండి. అంటే ఒక పెద్ద గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే అర్చకుడు మీద ఎవ్వరు కూడా లైక్ గర్భాలయంలోకి వెళ్ళకూడదు, అది ఏ కారణం చేతైనా సరే, అంటే అది ఇలా అని చెప్పి అన్నారు. సో దీని మీద మీరు అమ్మవారిని వస్త్రాలు తీసేసి వదిలిపోయిన వాళ్ళ కోసం ఆ తల్లిని అట్లా వదిలేయాలా? ఇక్కడ మీకు అంటే మీ దృష్టిలో ఏంది? ఒక రాయేనా? ఆమెకి ప్రాణం లేదనే కదా, నోరిప్పి అడగలేదనే కదా. ఒక్కరు అలా ఉండుండొచ్చు, బట్ అందరు అలా ఉండరు. నేను చెప్తున్నాను ఎందుకు లేరు, ఎంత మంది నేను చూసిన అనుభవంతో చెప్తున్నా. నేను ఒప్పుకోని విషయానికి ఎవరైనా రానివ్వండి, ఏమన్నా కానివ్వండి, అర్థమవుతుందా? మీరు నిజంగా అదే అయితే మీ జీవన ఆధారానికి సరిపడే అంతనే తినండి, కానీ దానికి మించి తినొద్దు. ఏం మోసాలు జరగట్లేదు, ఏ గుడిలో ఏ అయ్యేవారు ఎవరు సరిగ్గా ఉన్నారు చెప్పండి? అలానే ఒక్కళ్ళు కాదు, వందల మందిని చూసిన 4 సంవత్సరాల గుడి అనుభవంతో చెప్తున్నాను. నేను మన గుడిలో ఏ కార్యం జరిగినా ప్రతి పూజ సామాగ్రి స్వయంగా నేనే వెళ్ళి తెస్తాను. నేను వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎప్పుడు చెప్తూ ఉంటాను అనమాట, అన్న మంచి ఫస్ట్ క్లాస్ అన్న, లో క్వాలిటీ ఇవ్వద్దు నాకు, మంచి ఫస్ట్ క్వాలిటీ అది అని చెప్తుంటే ఆయన ఎప్పుడు నన్ను చూసినా అవుతాడు, అరే ఏమైందన్నా, ఎందుకు నేనేమో తప్పు మాట్లాడినానంటే, తల్లి నువ్వు ఎంత పిచ్చిదానివి, ఈ నవధాన్యాలు ఏడిపోతాయి అనుకుంటున్నావు, తెచ్చి మళ్ళీ మాకిచ్చి సగం రేటుకి అమ్ముకొని పోతారు వీళ్ళు. నువ్వు తీసుకుపోయే మంచి కలశం, పెద్ద కలశం ఇయ్యని అంటున్నావు చూడు, మళ్ళీ నా కాడికే వస్తాయి. నాకు తెలుసు కదా నేను ఏ క్వాలిటీ ఇయ్యాలని. ఒక్క షాప్ కాదు, హోల్ హైదరాబాద్ తెలంగాణ సిటీలో ఏడికి పోయినా కూడా ఈ అర్చకులు, ఈ పంతులు, ఈ దానాలు ధర్మాలు తీసుకొని వెళ్ళి అవి రిటర్న్ అమ్ముకుంటే నీకు ఏం ఫలితం ఉంటది? అంటే 10 మందిలో ఒక ఇద్దరు అలా ఉండొచ్చు. ఇద్దరు లేరు. ఏం చేస్తున్నారు గుళ్ళో వచ్చినవన్నీ నవధాన్యాలు? ఏం చేస్తున్నారు? ఫస్ట్ క్వశ్చన్. వండుకొని తింటారా అవి? ఖచ్చితంగా వండుకొని. మరి ఏం చేస్తారు? ఏం చేస్తున్నారు చెప్పండి. ఇప్పుడు నువ్వులు వస్తాయి, వండుకొని తింటారా? లేదు. ఏం చేస్తున్నారు? ఇప్పుడు శరికి ఆయిల్ అంటారు, అలా ఏం చేస్తున్నారు అని చెప్పి అందరికి అలా వేస్టే కదండి. మీకు అర్థమైతలేదా? పిచ్చి పూజలు అవి ఇవి చెప్పి తెప్పిస్తున్నారు. పాపం వాడి జీవితం బాగుపడతాడేమో అని చెప్పి ఇప్పుడు ఎందుకు నా దగ్గర పనిచేసి మా పని మనిషి ఉంది, పిచ్చి మూర్ఖురాలు. వాళ్ళు ఆయన మందు మానేయాలంటే నువ్వు ఈడ బలియు ఆడ పూజ చేయనంటే అప్పు చేసి వస్తుంది. ఆ పిచ్చిదానని మొగుడు మందు మానాలంటే పూజలు కాదు చెయ్యాల్సింది. హెల్త్ ఇష్యూ వచ్చింది ఇప్పుడు అతనికి, మందు మానాలి, ఆయన మానతలేడు. పూజ చేస్తే మందు మానతాడా? మందు మానాలంటే ఆయన హెల్త్ హాస్పిటల్కి వెళ్ళాలి, ఫస్ట్ ట్రీట్మెంట్ చేపియాలి. కొన్ని థింగ్స్ ఉంటే వాళ్ళు అవి ఫాలో అవ్వాలి. కానీ నువ్వు మేకను కోస్తే అంటే పోయి కోసొచ్చేసింది, అప్పు చేసింది, ఇప్పుడు అప్పు తీర్చలేక వస్తుంది. ఇప్పుడు మీరు అందరూ లేరంటున్నారు, నేనేమంటలే, మీ సీక్రెట్ కెమెరా పెట్టుకోండి, ప్రతి గుడికి పోయిరండి మీరు,
అక్కడ డబ్బులు లేకుండా అసలు అంటే ఏది మనిషికి లేకుండా విలువ ఉందా? అక్కడ విలువ అంటే జరుగుతున్నాయా? ఏ అంటే గుళ్ళో మంచి జరుగుతుంది? ఉన్నప్పుడు చెడు ఉంటుంది, చెడు ఉన్నప్పుడు మంచి కూడా ఉంటుంది. మంచి చూపియండి. జరుగుతున్నదా గుళ్ళల్లో ఇది? మంచి చూపియండి. మేము చెప్పేది కూడా అంటే అదే. నిష్టగా ఉండే వాళ్ళు కూడా చాలా మంది చాలా ఉన్నారు. మంది ఉన్నారు, నాకే కొద్ది మంది ఉన్నారు. నాకే మంది. తెలిసిన వెరీ వాళ్ళు చాలా ఫ్యూ మంది పీపుల్ ఉన్నారు. పాపం చాలా వాళ్ళు ఇది తట్టుకోలేక చాలా మంది వాళ్ళ వరకు silent గా వాళ్ళే ఉండిపోయారు. ఉండిపోతున్నారు. వాళ్ళు బయటకు వచ్చి చెప్పినా అర్థమవుతుందా? ఎవరు నమ్ముతలేరు, పబ్లిక్ నమ్మట్లేదు. ఇది చెయ్యకండి. ఇప్పుడు కొంతమంది వీడియోస్ చూస్తున్నాను నేను, ఉమ్, వాళ్ళు పాపం చెప్తున్నారు. చాలా మంది ఉన్నారు అట్లా, గరికపాటి నేను గారు లేదని ఉన్నారు. అనట్లేదు. ఆయన ఏం చెప్తున్నారు? అరే నీ కర్మ నీకు ఉందిరా, ఇవి అవి చెయ్యకు అని చెప్తున్నారు. ఉమ్, ఆయన మాటలు వినే వరకే, ఉమ్, వినడము, పాటించేటోళ్ళు ఉన్నారా? లైక్ చేయడము, షేర్ చేయడం. కానీ పాటిస్తున్నామా? ఉమ్, లేదు. తెల్లారు లేసి ఇంకేడనన్నా ఆడ అమ్మవారు ఈ మొక్కు ఈ కోరిక ఇది అక్కడ ఇది చేస్తే ఇది ఇస్తే ఈ నల్ల గాజులో ఎర్ర గాజులో ఇస్తే ఈ కోరిక తీరిపోతుంది అనగానే తెల్లారు లేవగానే దదబా పోతాము, ఆడ గాజులు అవి అమ్మవారికి సమర్పిస్తాం, మొక్కుకొని వచ్చేస్తాం. చాలా మంది అనేది మంచి అదే. పంతులు ఉన్నారు. నేను కానీ లేదని పాపం వాళ్ళ అనట్లేదు. మాటకి ఎవరు వాళ్ళ మాటకు విలువిస్తున్నారు? వాల్యూ ఎవరు ఇవ్వట్లే. ఉమ్. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు చెప్పిన పబ్లిక్ నమ్మట్లేదు కదా. పబ్లిక్ మూడ్లోకి పబ్లిక్ ని అంటున్నాను నేను. అది Public నా పోవాలి mood అంటే లోకి అందరూ ఒకే రకంగా ఉండాలి, ఉమ్, అందరూ ఒకే రకంగా నడవాలి. ఆ మూడ్లోకి తీసుకుపోయిన తర్వాత మంచి మాట చెప్పేటోడు నచ్చుతలేడు ఇవ్వాలి రేపు. ఇప్పుడు మేమిద్దరం నచ్చకపోవడం కారణం కూడా ఇదే. మేము ఏదైతే మంచి చేద్దామని మేము చెప్తున్నాం, మాకు అమ్మవారు చెప్పింది ఇది దీంట్లో మీరు నమ్మండి, గుడ్డిగా మమ్మల్ని నమ్మకండి. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, నేను నిజంలో ఉండండి అని చెప్తున్నా. అది ఇక్కడ పబ్లిక్ నచ్చదు. అది పబ్లిక్ కి నచ్చట్లేదు. నా దగ్గరకు వస్తారు, అమ్మా మేము ఏమైనా పూజ చేయించుకోవాలంటారు. అవసరం లేదమ్మా, ఆరోగ్యమా ఒకటి, మీరేం తప్పులు చేస్తున్నారు మీ ఆరోగ్యం ఇట్లా అవ్వడానికి? ఉమ్, ఒకటి మీ ఇప్పుడు ఒబిసిటీయో లేకపోతే షుగరో బీపీయో అని వస్తారు. ఇక దాన్ని వచ్చిన దాన్ని షుగర్ ని తీసేయలేము. అవును. దానికి కావాల్సింది ఏంది? ప్రాపర్ ఫుడ్, స్లీప్, మెడికేషన్ అండ్ హెల్దీగా ఉండడం. అది మెయింటైన్ చేయండి. మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మీ ప్రశాంతత కోసం గుడికి రండి, మొక్కుకోండి, దేవుడి దర్శనం చేసుకోండి, ఒక 5 నిమిషాలు ఆయన ముందు కూర్చోండి, మీ బాధ చెప్పండి, మీకు ఆయన ఏమి ఇయ్యాలో అది ఇచ్చి పంపిస్తాడు. కానీ ఇంకేమి చేయకండి. షుగర్ పోవాలంటే ఈ దానం చెయ్యండి, ఆ దోషం పోవాలంటే ఈ పూజ చేయండి, అది చెయ్యొద్దని నేను చెప్తున్నా. నేను నా చిన్న ఉన్నప్పుడు నా ఎగ్జాంపుల్ నేను చెప్తా పంతులు గారి గురించి. మా తాతగారితో నేను మా ఊరికి ఒక పంతులు ఉంటాడు. ప్రతి ఊరికి అప్పట్లో పురోహితులు ఒక్కడే పంతులు ఉండేటోడు ఊరు మొత్తానికి. సో ఆయన దగ్గరికి పోతే ఆయన ఎంత వాల్యూ ఇచ్చేటోళ్ళు అంటే ఆయనకు, మా తాత వాళ్ళు ఆయన ఇంట్లోకి అంటే ఆయన దగ్గరికి పోయి ముందర నిలబడడానికి కూడా అంత మనసు ఉండేది. ఎందుకంటే ఆయన కరెక్ట్ ఉండేటోడు. సో మనం పోయి పలాని మేము పోయింది ఏంటంటే మా మేనత పెళ్లి కోసం పోయినాం. స్వామికి ఇట్లా ముహూర్తం చూడంటే ఇద్దరు చూసిన తర్వాత పలానా రోజు ఉంది, ఈ డేట్ లో చేసుకోపోండి, పలానా బుధవారం రోజు అని. మా తాతగారు ఇంకొక ముహూర్తం ఉందా ఏమో చూడో మెల్లగా భయపడుతూనే అడిగిండు. పంచాంగం ముందే పడేసి చేసుకోపో. నేను ఎందుకున్నా ఈడ? ఆ ముహూర్తం నాకు దేవుడు చెప్పిండు, ఆ ముహూర్తానికి చెయ్యమని చెప్పి నీకు నేను చెప్తుంటే నీ కంఫర్ట్ కోసం దాన్ని మార్చమంటావా నన్ను? నేను చేయను, పో చేసుకోపో, ఎవరు చేస్తాడు చేసుకో అంటే. దేవుడికి అంత వాల్యూ ఇచ్చేటోళ్ళు, ఆ ముహూర్తానికి అంత వాల్యూ ఇచ్చేటోళ్ళు వాళ్ళు అసలు సిసలు. ఇప్పటికి అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ అందరూ మాట వింటున్నారా? ఇప్పుడు పంతుల దగ్గరికి వెళ్తాం, ముహూర్తం చూడమని అంటాం, ఏమంటున్నాం? నేను ఏమంటున్నా, ఇంతకుముందుకి మీకు చెప్పిన, మీరు ఈ కార్యం కోసం మిమ్మల్ని పుట్టించినప్పుడు మీరు ధర్మం తప్పినప్పుడు మీకు రివర్స్ అవుతుంది, మీరు పాపం మూట కట్టుకుంటారు. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. మిమ్మల్ని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు? దేవుడికి సేవ చేయమని ఎంచుకున్నాడు. ఆ దేవుడే చూసుకుంటాడు నీకు ఏది ఇవ్వాలనేది. కానీ నువ్వు అది ధర్మం తప్పి నువ్వు ఇట్లాంటి తప్పులు చేస్తే నీకు దేవుడు మంచి చూస్తాడా? నేను నీకు వాల్యూ వస్తలేదు అందుకోసం. అదే అంతేందుకు మీకు ఒక విషయం తెలుసా? మా గుడిలోనే ఆ తర్వాత మాకు ఈ పెద్ద గుడి ప్రతిష్టకి ఇట్లా అంతా అయిపోయిన తర్వాత అయ్యవార్లు ఉన్నారనమాట. నేను వాళ్ళకి క్లియర్ గా చెప్పిన, ఎక్కడ కూడా ₹1 తీసుకోవద్దు, ఎవరి దగ్గర అబద్ధం చెప్పొద్దు అని. నేను చాలా బిజీ ఉండే, టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. పాపం ఒకళ్ళు భక్తులు ఇక్కడే ఉంటారు, వాళ్ళు నా దగ్గరకు వచ్చిండ్రు అనమాట. మాకు ఉద్యోగ రీత్యా కొంచెం సమస్య ఉంది, అది ఇది అని అంటే, నేను జస్ట్ అతని దగ్గరికి మా అయ్యగారితో మాట్లాడండి, కానీ ఇక్కడ మేము ఏ పూజలు ఏ పరిహారాలు చెయ్యము, మీరు ఖాళీ దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళండి అని చెప్పిన. నేను లోపల పసుపు కుంకుమ మాకు అమ్మవారు చెప్పిందని చెప్పిన కదా, తీసుకొని వెళ్ళండి ప్రశాంతత కోసము అని చెప్పిన. నేను అది చెప్పి పంపిస్తే నాకు తెలియకుండానే అసలు వాళ్ళ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 2 lakhs తీసుకున్నాడు.
సో ఇది నేను మా పంతులకి క్లియర్ గా చెప్పిన ధర్మాన్ని తప్పి మనం పోయినప్పుడు నీకు దేవుడు ఒక మార్గాన్ని మీకు నాగదోషం ఉంది, అది చేస్తేనే ఉద్యోగం వస్తుంది, అది ఇది అని చెప్పి. పంతులు గారు, మా తాత చెప్పిన పంతులు గారు, నువ్వు ఆ ముహూర్తానికి పిల్లగాడు పెళ్లి పీటల మీద రాకపోతే ఆయన లేచి వెళ్ళిపోతుండే. నేను చెయ్యను, నాకు ముహూర్తం అంటే ఆ ముహూర్తానికి వస్తాటైతేనే మరి నా దగ్గరికి రాడు, లేకపోతే అంత స్ట్రిక్ట్ గా ఉండేటోడు ఆయన. ఏదైనా ఆయన ఒక రూపాయి కూడా ఆశించేటోడు కాదు, ఏది ఇస్తే అది మాత్రమే తీసుకొని పోయేటోడు. అంటే వాళ్ళ ధర్మం ఆయనకు దేవుడు దానికోసం ఎంచుకున్నాడు, ఆయన అర్థం చేసుకున్నాడు. ఆయన క్లియర్ గా ఉండేటోడు, అంతే స్ట్రిక్ట్ గా ఉండేటోడు. నేను నా ధర్మం నాకు ఇచ్చినది నేను చేస్తా, దాన్ని తప్పి నేను చేయమంటే మీకోసం నేను మార్చుకోను. కానీ ఇప్పుడు అన్ని మారిపోయినాయి. సో అందుకోసం ఇప్పుడు అమ్మ చెప్తున్నట్టు ఆయన ఇప్పుడు మాకు తెలియకుండానే డబ్బులు తీసుకుని వాళ్ళని ఏం మోసం చేసినట్టే కదా. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇలాంటి వాళ్ళు కూడా ఈ కాలంలో ఇంకా ఉన్నారు అనే చెప్తున్నా. నేను ఏమంటున్నా, వాళ్ళ మాట ఇంటలేరంట. నేను ఇందాక మీకు చెప్పింది అదే, పొద్దున్న లేస్తే గరికపాటి గారి వీడియోలు ఎప్పుడు మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఎక్కడ యూట్యూబ్ ఓపెన్ చేయాలి, వీళ్ళిద్దరు పాపం చెప్తూనే ఉన్నారు ఏమని, దేవుడు మీకంటూ మీ కర్మ మీకు ఉంటది, తప్పులు చెయ్యకండి, వాళ్ళని వీళ్ళని నమ్మి ఇవి అవి చెయ్యకండి అని చెప్పి చెప్తున్నాం. మనం ఏం చేస్తున్నాం, లైక్ చేస్తున్నాం, షేర్ చేస్తున్నాం, కానీ ఫాలో అవుతలేదు. ఎందుకని అంటే మీరు నాకు అంటే ఈ విషయంలో నాకు అర్థమైంది ఏంటంటే, మీరు ఎప్పుడైతే మీకు ఇబ్బంది ఉన్నప్పుడు అది వెళ్ళి పూజ చేశానన్నారు, అంటే పూజ చేయడానికి ఎవరు అక్కడ మనకి పూజ లేక మీరు చేసి వచ్చారు. అంటే వేరే వాళ్ళతో ఎందుకు చేపించలేకపోయారు, మీరు ఎందుకు చేయాల్సి వచ్చింది? చెప్పింది అర్థం కాలేదు. పొద్దుటి నుంచి మధ్యాహ్నం వరకు అమ్మవారిని అట్లనే వదిలేసినాం. ఎన్ని ఫోన్స్ మేమిద్దరం చేసినామో మా ఇద్దరికి తెలుసు. బతిలాడిన, లిటరలీ ఏడ్చిన నేను. వినండి, ఆఖరికి అవతల ఒక అమ్మాయిగా నేను ఒక మగవాళ్ళకి చెప్పకూడని విషయం అది, ఓపెన్ గా చెప్పిన కూడా, స్వామి నాకు పీరియడ్స్ ఉన్నాయి, లేకపోతే నేనే వెళ్ళి చేసుకునేదాన్ని. ఎందుకంటే మేము ఇది దేనికోసం కట్టలేదు, ఇది కేవలం అమ్మ మమ్మల్ని అడిగినందుకు అమ్మకి చేసినాం మేము, అవునా కదా. సో ఆ టైంలో చేయడానికి ఎవరు లేక బాధతో మీరు చేయాల్సి వచ్చింది, అమ్మ ఆజ్ఞతోనే చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా నేను చాలా టైం తీసుకున్నాను. ఐ ఫెల్ట్ లైక్ తప్పు చేసినానా ఏంది అని. నేను ఇంకా మంచి దైవ కార్యాలు చేస్తూ పోయినా. ఇంత పెద్ద గుడి కట్టగలిగినాము. ఆ అమ్మ ప్రతిదీ నా చేతనే చేపించుకుంటుంది. ఇప్పుడు తను చెప్పినట్టుగా ఇందాక ఈ గుడిలో ప్రతి చోట తనే ఉంటది, ప్రాణం పెట్టింది అని చెప్పి. నాకు ఆ అర్హత ఉండేది కాదు కదా నేను తప్పు చేసి ఉంటే. మీరు ఇందాక అన్నట్టే ఏదో ఒక తనకి ఎట్లయితే ఫ్యూ మంత్స్ లో చూపించిందో నాకు కూడా అట్లనే ఫ్యూ మంత్స్ లో చూపించేది కదా అమ్మవారు. బట్ కాదే, ఇవాళ ఇక్కడ కూర్చున్నాను కదా నేను. అంటే సో ఫైనల్ గా అంటే ఇక్కడ మీరు చెప్పేది జస్ట్ ఆ టైంలో నాకు ఇంకా సోర్స్ లేక నేను వెళ్ళాను అంటే, అంటే ఇప్పుడు మీరు లైక్ చెప్పే వాళ్ళకి అంటే మీరు వెళ్ళొచ్చు అని చెప్తున్నారా, వెళ్ళకూడదు అని చెప్తున్నారా? దేర్ ఈస్ నో సోర్స్, ఇంకా నేను పూజ చేసుకోవాలి బట్ నాకు ఇంకా సోర్స్ లేదు అన్నప్పుడు ప్రశాంతంగా భయపడాల్సిన అవసరం లేదు, చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు చేయడం వల్ల ఎవరికైనా హాని జరుగుతుందా? డస్ ఇట్ ఎఫెక్టింగ్ టు ఎనీవన్? అంటే చాలా మంది ఏదైతే నమ్ముతారు, నేను అదే చెప్పాను, కొన్ని దేవాలయాలు ఖచ్చితంగా అంటే కొన్ని దేవాలయాల్లో అంటే వెళ్ళకూడదని అది వాళ్ళు క్లియర్ ఆచారం, బట్ వాళ్ళ ఒక ఆచారం నమ్మి పాటించేటప్పుడు మనం దాన్ని, నేను అదే చెప్తున్నా, నేను పర్టికులర్ గా ఈ గుడికి వెళ్ళండి, ఆ పూజ చేయండి, పీరియడ్స్ టైంలోనే రండి అని చెప్పట్లేను. నేను చెప్పేది అర్థం, మీకు నేను అంటుంది అదే. కొంతమంది ఇప్పుడు నాకు కామెంట్ పెట్టిన అమ్మాయి ఎందుకు వెళ్ళింది మరి పీరియడ్స్ లో? అనుకోకుండా అట్లాంటి మనసులో పెట్టుకోకండి అని చెప్తున్నా నేను. ఆ అమ్మాయి అనవసరంగా స్ట్రెస్ అవుతుంది, దాని వల్లనే నాకు అబార్షన్ అయిందని. నో, నేను దానికి ఒప్పుకోను. మీరు ఆ అమ్మాయి ఏదైతే చెప్పిందో దానికి మీరు ఒప్పుకోను. ఎందుకు అని అంటే దాని వెనక ఇంకా వేరే రీజన్స్ ఉంటాయి. ప్రూవ్ చేస్తే ఒప్పుకుంటా. ఒక డాక్టర్ చెప్పాలి దీన్ని, ఏమని, నువ్వు గుడికి వెళ్ళడం వల్ల దాని వల్ల నీకు అబార్షన్ అయిందని డాక్టర్ చెప్పారు. అంటే మనకి ఇప్పుడు గుడిలో ఉండే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల ఆ టైంలో మనకి ఎలాంటి బాడీలో చేంజెస్ నాకు జరగలేదు కదా. మీకు జరగడం అని కాదు, మామూలుగా ఏమీ జరగదు. నేను ఒక విషయం చెప్పనా, ఎవ్రీథింగ్ ఈజ్ స్టేట్ ఆఫ్ మైండ్. మన మైండ్ లో మనం ఏది ఫిక్స్ చేసుకుంటే అదే ఉంటది. ఇప్పుడు మనం ఒక జెయింట్ వీల్ ఎక్కుతాం, అందరు ఎక్కలేరు, భయపడతారు. కొంతమంది ఎక్కుతారు, వాళ్ళు ఐదర్ దాన్ని ఎంజాయ్ చేయాలని చెప్పి వాళ్ళ మైండ్ లో ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంటది.
ఏముంది, అది ఒక జెయింట్ వీలే కదా, ఒక మెషినే కదా, ఒక సర్టెన్ లెవెల్ వరకు తీసుకెళ్తుంది, మళ్ళీ కిందకి తెచ్చేస్తుంది, 2 minutes అయితే నేను కిందకి దిగిపోతా అని ఆల్రెడీ మెంటల్లీ ఫిక్స్ అయ్యి ఉంటారు. ఆ టైంలో ఆ మనిషి ఎక్కినప్పుడు చాలా హ్యాపీగా దాన్ని ఎంజాయ్ చేస్తాడు. కానీ ఇక్కడ పర్టికులర్ టైంలో ఆరాలో చేంజెస్ ఉన్నాయని చెప్తున్నారు కదా, మరి దాన్ని అంటే ఆల్రెడీ ప్రూవ్ చేసి చెప్తున్నారు. నేనేమంటున్నాను, నేను ఫైన్ ప్రూవ్ చేసి ఉంటారు, నేను ఎవరిని చెయ్యమంటే కదా మీరు నన్ను ఈ క్వశ్చన్ చెయ్యాలి. నేనేం చెప్తున్నా, తిరుపతికి వెళ్ళినప్పుడు మధ్యలో లైన్ లో ఉన్నప్పుడు పీరియడ్స్ వస్తుంది, ఒక దైవ కార్యానికి ఎక్కడైనా చేయడానికి వెళ్ళినప్పుడు పీరియడ్స్ వచ్చినాయి, దాని వల్లనే ఇది జరిగింది అని మూర్ఖంగా ఆలోచించకండి. అది వేరే రీజన్స్ అయి ఉంటాయి, నేను ఈ టైంలో ఇది చేసిన దాని వల్ల అయి ఉండదు. ఇప్పుడు నేనున్నాను, నేను వెళ్ళి అది చేసిన, ఆ క్రియ చేసిన, సడన్ గా నాకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి, నాకు బీపీ హై అయింది ఆ మధ్యలో, లైక్ నేను ఇప్పుడు ఒక మూఢనమ్మకంతో అమ్మవారికి నేను ఆ టైంలో చేయడం వల్ల నాకు బీపీ ఎక్కువైంది అని ఆలోచిస్తే 24 గంటలు నా మైండ్ లో అదే ఉంటది, 10 మందికి కూడా నేను అదే చెప్తా. కానీ ఆ టైంలో నేను ఆలోచించింది, నాకు అర్థమైంది ఏందో తెలుసా, నేను ఫైండ్ అవుట్ చేసినాను నా రీజన్స్. ఒకటి, గుడి గడుస్తున్నప్పుడు నాకు ప్రాపర్ స్లీప్ లేదు, చాలా ట్రావెలింగ్ జరిగింది, మల్టిపుల్ ఫుడ్ చేంజ్, వాటర్ చేంజ్, ఇవన్నీ జరిగినాయి. అండ్ కొంచెం స్ట్రెస్ ఉన్నాను నేను, లైక్ పనులు జరుగుతున్నప్పుడు అవి ఇవి తను చెప్పినట్టుగా ప్రతిదీ నేనే దగ్గరుండి చూసుకున్నానని, బికాస్ ఆఫ్ దట్ నా బీపీ రేజ్ అయింది. ఆ తర్వాత ఫ్యూ డేస్ నేను ఒక్క బీపీ టాబ్లెట్ వేసుకోలేదు, 240 కూడా వెళ్ళిపోయింది నా బీపీ. డాక్టర్ అయితే అడ్మిట్ చేయమని చెప్పిండ్రు, లేదు నేను వచ్చి నా పని నేను చేసుకుంటూ, నేను చేసిన తప్పులేంది ఫుడ్, అంటే మేము ట్రావెలింగ్ చేసినప్పుడు బయట ఎక్కడ ఏదో ఒక టైంలో తినేయడము, టైం స్కిప్ అవ్వడం, ఇవన్నీ జరగడం వల్ల నా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. దాన్ని కరెక్ట్ చేసుకున్నాను నేను. అదే మూమెంట్ లో నేను వెయిట్ పుట్టాను అయినాను. ఐ అండర్స్టూడ్ కంట్రోల్ థింగ్స్ వల్ల మేము హెల్త్ ఖరాబ్ చేసుకున్నాం కానీ దీని వల్ల చేయడం వల్ల కాలేదు. నన్ను ఆ క్వశ్చన్ అడిగిన వల్ల కూడా నేను ఆన్సర్ చేసిన. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు చాలా రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. ఏ రోజు కూడా నాకు అట్లాంటి ఇబ్బంది కలగలేదు ఆ కార్యం చేసినందుకు. అండ్ ఫ్యామిలీ వైజ్ వీఆర్ పర్ఫెక్ట్లీ హ్యాపీ. మా ఫ్యామిలీలో ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ లేవు. దీనివల్ల మా పిల్లలకి ఏదో పాపం కొట్టిపోతుంది, నాకు కుష్టి వ్యాధి వస్తుంది అని అంటాడు. కుష్టి వ్యాధి రావాలని నాకు ఒకవేళ నేను దానికి రిలేటెడ్ ఏమన్నా చేస్తే ఖచ్చితంగా వస్తుండొచ్చేమో. కానీ దేవుడు అంత మూర్ఖుడు కాదు, నీకు ఈ వ్యాధిస్తా ఆ వ్యాధిస్తా, నీకు రోగం వచ్చేటట్టు చేస్తా, నీకు అబార్షన్ చేస్తా, ఇవన్నీ దేవుడు చెయ్యడు. ఇట్ ఈస్ కంప్లీట్లీ మన హెల్త్ కండిషన్ ని బట్టే జరుగుతాయి. నీ శరీరంలో ఏమైనా మార్పులు జరుగుతున్నాయి అని అంటే అది నువ్వు చేసుకునే నీ లైఫ్ స్టైల్ వల్లనే జరుగుతుంది. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హెడేక్ ఫస్ట్ ఎప్పుడు వస్తుంది? కరెక్ట్ ప్రాపర్ స్లీప్ అండ్ ఫుడ్ ఏదైనా ఎక్కువగా ఆలోచించినప్పుడు. దీన్ని దేవుడి మీద బ్లేమ్ చేయలేము కదా, అవునా కదా? స్టమక్ ఫుడ్ పాయిజన్, అడ్డమైన చెత్త చెదరం గడ్డి గరక తిన్నప్పుడు ఫుడ్ పాయిజన్ అవుతుంది, స్టమక్ అప్సెట్ అవుతుంది, అవునా కదా? దేవుడి మీద తొయ్యలేము కదా. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, ఏదన్నా ఉండనియండి తనకి, మనం ఇవాళ రేపు తాగే పాలలో తీసుకునే ఫుడ్ లో అన్నిట్లలో కలుషితమే. దెర్ ఈస్ నథింగ్ ఫ్రమ్ ఎ నేచర్. డైరెక్ట్ గా మనము అప్పుట్లకెళ్ళ సీజన్స్ లోనే సీజనల్ ఫ్రూట్స్ ఫుడ్ తింటున్నామా చెప్పండి? అన్ సీజన్ లో కూడా ఏది అయినా దొరికేస్తుంది మనకి, అవునా కదా? ఒకప్పుడు ఒక మామిడి పండు పండాలి అంటే పర్టికులర్ టైము అన్ని ఉండేటివి, కాలము అన్ని ఉండేటివి. ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు దొరికేస్తున్నాయి మనకి. ఆల్ దీస్ చేంజెస్ మన హెల్త్ ఇష్యూస్ కి మెయిన్ ప్రాబ్లమే మన ఫుడ్, మన టైమింగ్స్, ఫుడ్ డైజెషన్ కాకపోవడము, ఆ అడ్డమైన. ఒకప్పుడు మనము హోటల్కి ఎప్పుడు వెళ్ళేటోళ్ళం చెప్పండి? చాలా తక్కువ, అకేషనల్లీ. సంవత్సరంలో 1-2 సార్లు వెళ్తే గుర్తుండేది మనకి, మనం చిన్నగా ఉన్నప్పుడు, లైక్ మేము చిన్నగా ఉన్నప్పుడు. ప్రాపర్ లైఫ్ స్టైల్ లేకుండా ఇవల్ల ఉంటూ దేవుడి మీద బ్లేమ్ చేస్తున్నారు మీరు అంటారు. అవును. ఎందుకు అని అంటే దేవుడు అంత మూర్ఖుడా? మీరు చెప్పండి. ఎక్కడైనా తను, ఇప్పుడు నేను ఉన్నాను, నేను నా పిల్లల్ని ఏదన్నా తప్పు చేస్తే నాలో నేను బాధపడతా, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తా, ఇట్లా చెయ్యకు నాన్న, ఇది నాన్న, అది నాన్న అని అంటాను. కానీ నా బిడ్డ నాతో ఏదో తప్పు చేసిందని చెప్తే తన కడుపులో బిడ్డను చంపేస్తానా? కానీ ఒక్క నిమిషం వినండి, తన బిడ్డను చంపేస్తానా? లేదు కదా. నా పిల్లల కాలు చేతులు ఇరగొట్టేస్తానా? కుష్టి రోగం వచ్చేటట్టు ఏదైనా అవి చేస్తానా? ఆలోచించాలి. మనం చేసుకున్న తప్పుల్ని దేవుడి మీద పెట్టకండి. నీ కర్మ అది, నువ్వు తప్పు చేసినా నువ్వు అనుభవించు.
అవునా కాదా? ఇవన్నీ కూడా మనం 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 చేసుకునే తప్పులే. మనం చేసుకున్న దానికి మనం దేవుడి మీద ఎందుకు వేస్తున్నారు? మీకు ఒక విషయం చెప్తాను నేను. మీ ఏ దేవుడికైనా ఒక పూజ చేసి ఒక హోమం చేస్తున్నాము అని అన్నా, ఏదన్నా సరే అది ఒక సైన్స్ తో అక్కడి నుంచి నాకు ఇప్పుడు ఒక హెల్త్ ఇష్యూ ఉంది, ఏదన్నా ఆరోగ్యం ఉంది. మనం రీసెంట్ గా మృత్యుంజయ హోమం చేస్తే 40 మెంబర్స్ కోమాలోంచి బయటికి వచ్చిండ్రు అని చెప్పి నేను అది ఒప్పుకుంటా. ఎందుకు అని అంటే వాళ్ళు కంప్లీట్ గా దాన్ని చేయాల్సిన విధంగా చేసి 100% దానికి ఇచ్చినప్పుడు అది మనల్ని క్యూర్ చేస్తుంది. దానికి ఒక కారణం ఉంటది, ఒక అర్హత ఉంటది, ఒక మంత్రం ఉంటది, క్రియ విధానం ఉంటది. ఇవాళ రేపు ప్రతి ఒక దేవుడి దగ్గరికి వెళ్తే ఒక ఫోటో, ఇంట్లో ఒక పూజ చేస్తే ఒక ఫోటో, స్టేటస్ లో ఇవి కాకుండా రియల్ గా వాళ్ళు ఈ సంవత్సరం ఇంత బాగా చేసిండ్రు, వాళ్ళకన్నా ఎక్కువ బాగా చెయ్యాలి మనం. మరి ఇప్పుడు తప్పనిపిస్తలేదా? దేవుడు ముందు కూర్చొని ఒక అబద్ధం ఆడకుండా కూర్చోగలుగుతున్నావా చెప్పండి? మనము గుడికెళ్ళి ఏం మొక్కుతాం? దేవుడా నా తప్పులన్నీ క్షమించు, నేను చేసిన తప్పులు క్షమించు అని చెప్పి ఈ రోజు మొక్కిపోయినాం. మొక్కిపోయిన తర్వాత మళ్ళీ 2 రోజులు వారం తర్వాత గుడికి వచ్చినాం, మళ్ళీ ఏం మొక్కుతున్నావు? మళ్ళీ అదే మొక్కుతున్నావు, నేనేమైనా తప్పులు చేస్తే క్షమించు అని చెప్పి, నా పాపాలు పోవాలి, నాకు ఈ కష్టం తీర్చు అని మొక్కుతున్నావు. అంటే ఈ 1 వీక్ గ్యాప్ లో మళ్ళీ తప్పులు చేసినవాడే కదా, పాపం చేస్తున్నవాడే కదా. సో ఇది ఈ పాపం చేసుకోవడం మళ్ళీ దేవుడి మీదకి ఎందుకు వేస్తున్నావు? పూర్వము మనకి ఏదన్నా హెల్త్ బాగాలేకపోయినా, పిల్లల కోసమైనా సరే కొన్ని ప్లేసెస్ కి పొమ్మని చెప్తుండే పంతులు గారు కానీ ఇంకొకటి అయినా సరే, అది దేవుడి దగ్గరికి ఎందుకు పంపించేటోళ్ళు అంటే ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క పవర్ ఉంటది. అక్కడ ఉన్న ట్రెడిషన్, ఫుడ్, లేకపోతే అక్కడ దొరికే వాటర్, ల్యాండ్, ఆ వాతావరణం, సొల్యూషన్ ఉండేది దానికి. సో ఆ దానికోసం అని చెప్పి ఒక్కొక్క పేరు ఒక్కొక్క దేవుడికి అట్లా పంపించేటోళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తారు, అన్ని దేవుళ్ళని ఒకటే గుడిలో పెడుతున్నారు, లేకపోతే అన్ని హోమాలు ఒకటే దగ్గర జరుగుతున్నాయి. సో ఇదే నేను జరుగుతున్నది, ఇది చెయ్యకండి అంటున్నా. దేవుడి పేరు చెప్పి ఇట్లాంటి తప్పులు చేయకండి, బిజినెస్ చేయకండి. మీరు ఏమని అంటున్నా, ఒక దేవుడికి ఒక పూజ ఒక్క దగ్గరనే జరుగుతుంది, అక్కడే ఆ శక్తి ఉంటది, ఆ ప్లేస్ కి సంబంధించిన సైన్స్ ఉంటది. అక్కడ పోయి ఆయన దర్శించుకొని అక్కడ ఉన్న ప్లేస్ లో కొన్ని రోజులు ఉండి వస్తే నీకు ఆ ఆరోగ్యం అనేది కుదుట పడుతుంది, లేకపోతే నీకు ఉన్న హెల్త్ ఇష్యూ పోతుంది. అట్లాంటి పవర్ ఎందుకు దేవుణ్ణి అక్కడ నమ్మి పెద్ద పెద్ద ఆలయాలు ఎందుకు ఇప్పటికీ పెద్ద పెద్ద ఆలయాలు ఎందుకు ఉన్నాయంటే ఇట్లాంటి అక్కడ కొన్ని రీజన్స్ ఉన్నాయి కాబట్టి పలానా ప్లేస్ కి అక్కడ వెళ్ళమని చెప్పి పంతులు గారు అప్పట్లో చెప్పేటోళ్ళు. కానీ మన పంతులు ఏం చేస్తున్నారు, అదే మంత్రం, అదే పూజలు మన ఇంట్లో చేస్తున్నారు, ఇంట్లోనే తీసుకొచ్చి చేస్తున్నారు, గుళ్ళల్లో కూడా కాదు, ఇంట్లోనే చేస్తున్నారు. ఇది ఏంది? ఇది ఒకప్పుడు జరిగినాయి, ఇవన్నీ జరగలేదు కదా. సో మేము కూడా అనేది అదే. మీకు ఒక విషయం తెలుసా, ఏదైతే దేవుడు మనకి ఏవైతే ఇచ్చిండో అవన్నీ మనం దేవుడికి ఇస్తున్నాం అనే ఒక అహంతో ఉంటున్నాం మనం. సో ఇది జరగొద్దు. ఏదైతే జరుగుతున్నదో నీ జనరేషన్ అనే దాన్ని మార్చాలి. ఎవరైతే చెప్పి డబ్బులు ఖరాబ్ చేస్తున్నారో దేవుడి పేరుతోటి, మీకు ఒక చిన్న ఇన్సిడెంట్, ఒక నిమిషం, మన గుడిలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, ఫ్యూ మంత్స్ బ్యాక్ జరిగింది. ఇది ఎవరు తప్పో మీరు చెప్పాలి ఇక్కడ. చెప్పండి. ఒక అతను బెంజ్ కార్ లో వచ్చిండు, బెంజ్ కార్ లో వచ్చి కార్ తీరా తీసుకొచ్చి మన గోపురం దగ్గర ఇక్కడ ఆపిండు. ఆపితే మా వాచ్మెన్ దబదమా మా పని వాళ్ళు వెళ్ళి ఇక్కడ కార్ పెట్టద్దు తీయండి అని అంటే, అతను అన్నమాట, నేనెవరో తెలుసా నీకు, ఈ కార్ వాల్యూ తెలుసా, నా కారు ఇక్కడే పెడతా, నేను వేరే ఆ గుడికి వెళ్తే నా కారు డోర్ దాకా తీసుకెళ్ళనిచ్చి అయ్యగారు వచ్చి నన్ను తీసుకొని వెళ్తారు. నేను ఎవరు అనుకుంటున్నాను ఈ మాటలు ఎవరు చేసిండ్రు తప్పు? మీ పని ఎంతవరకు ఆ స్వామి వారికి అమ్మవారికి సేవ చేస్తూ, అక్కడికి ఎవరన్నా వస్తే వాళ్ళకి మీరు చేయాల్సిన క్రియ చేస్తూ, లైక్ హారతి ఇవ్వడం, గోత్రనామాలు చదవడం, ఒక మంచి నవ్వుతో ఏదైనా సమస్య ఉందన్నప్పుడు వాళ్ళని నమ్ముకోండి అని చెప్పడము, మంచి 4 మాటలు చెప్పడము, పంపియడము, వాళ్ళు సంతోషంతో ఏమనిస్తే అది తీసుకోవడం. అవునా కదా? కానీ ఇక్కడ మీరు ఏం నేర్పిస్తున్నారు మనుషులకి? మీరే ఎదురు వెళ్తున్నారు. అతను క్లియర్ గా చెప్తున్నాడు, పలానా గుడికి నేను వెళ్తే ఎందుకు ఆ గుడి పేరు చెప్పడం? పంతులే బయటకు వస్తారు నా దగ్గరికి, మీ గుడి ఎంత అని అంటే నేను ఒకటే మాట చెప్పిన, అది అక్కడ, కానీ ఇక్కడ కాదు. బెంజ్ కారు, నీ బెంజ్ కారు ఉంటే అది నీకు ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు వేసిన భిక్షం, వాళ్ళిస్తేనే కానీ నీకు ఆ డబ్బులు వచ్చినాయి. కానీ నువ్వు దాన్ని అహంగా ఇక్కడ చూపించడము అని అంటే
నేను రానివ్వలేదు అతన్ని, వెళ్ళిపోయింది అతను. సో ఇలాంటి వాళ్ళందరికి ఒక జవాబుగా ఇక్కడ ఎవరైనా ఒకటే, అందరూ సమానమే. నేను ఒకటే చెప్తున్నాను, నేను అందరూ తప్పు చేస్తున్నారని నేను అనట్లేను, కానీ తప్పు జరగకుండా లేని స్థలం లేదు. మీరు నిజంగా ఇక్కడ గుండెల మీద చేసుకొని మీరు చాలా గుళ్ళకి వెళ్తూ ఉంటారు, ఇక్కడ తప్పు జరగట్లేదా? ఎక్కడుండో అక్కడ ఉంటే జరుగుతుందా లేదా, అది చిన్నదో పెద్దదో జరుగుతుందా లేదా? నా వ్యక్తిగతంగా నేను చూడకుండా ఏది మాట్లాడను. మనిషి మనోభావాలతో ఆడుకుంటున్నారా లేదా, వాడి భయాన్ని క్యాష్ చేస్తున్నారా లేదా, అలాంటి అదే చెప్తున్నా. వాడికి భయం ఇప్పుడు నాకు ఒక సమస్య వచ్చిందని ఒక పంతులు గారి దగ్గరకు పోతే ఏం చెప్తున్నా, దేవుని నమ్ముకొని మంచి పని చేయి, నువ్వు నలుగురికి మంచి పని చేయని చెప్తున్నాడా, లేకపోతే ఈ పూజ చేసుకో ఆ పూజ చేసుకో? ఇలా చెప్పే వ్యక్తులు ఉన్నారు, అలా చెప్పే వ్యక్తులు. మీకు ఒక విషయం చెప్పనా, ఆరోగ్యం సమస్య ఉందన్నప్పుడు ఇంట్లో హోమం చేపించుకోండి, మృత్యుంజయ హోమం అని అనేటోళ్ళు. ఆ హోమంలో యూజ్ చేసే ప్రతి అవస్య కూడా ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తోటి కూడినది. ఆ మూలికలు అవన్నీ ఇప్పుడంటే డూప్లికేట్ దొరుకుతున్నాయి, గానీ ఒకప్పుడు మనకి రియల్ గా మూలికలు తెచ్చి చేసేటోళ్ళు. సో ఆ హోమం ఇంట్లో చేసుకున్నప్పుడు మనకి ఇప్పుడు ఎప్పుడు ఎక్కువగా వచ్చే ప్రాబ్లమ్స్ ఈ బ్రీతింగ్, రెస్పిరేటరీ, ఇవి అవి ఉండేటివి. ఆ హోమం చేసిన అదంతా కూడా ఆ ఇల్లు మొత్తం వ్యాపించి ఉండేది, అవునా కదా? వాళ్ళలో ఆ ఫీల్ అనేది వచ్చి వాళ్ళు చాలా ధైర్యంగా ఉండి దానికి మైండ్ రిలాక్స్ అయ్యి క్యూర్ అయ్యేటోళ్ళు, అవునా కదా? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది, జ్వరం వస్తే నేను ఫస్ట్ ఒక డాక్టర్ కాడికి వెళ్ళి టాబ్లెట్స్ తెచ్చుకున్నా, ఒక రోజు వేసుకున్నా, అయినా తగ్గట్లేదు. కానీ ఫీవర్ సిమ్టమ్ ఏంది, ఆల్మోస్ట్ అది ఒక 7 days మనిషి బాడీలో ఉంటది. 3 days అయితే సివియారిటీ ఎక్కువ ఉంటుంది, 3 to 4 days సివియారిటీ ఉంటుంది. నువ్వు ఎంత మెడిసిన్ అన్నా వేసుకో, ఆ మెడిసిన్ పనిచేసే అంతసేపే కూల్ డౌన్ అవుతుంది బాడీ, మళ్ళీ ఇమీడియట్లీ రేజ్ అవుతుంది, మళ్ళీ 100, 102కి వెళ్ళిపోతుంది. ఇన్ బిట్వీన్ మనం నమ్మే పిచ్చి మూఢ నమ్మకాలు ఏందో తెలుసా? ఫస్ట్ డే వేసుకుంటాం, తగ్గదు. మెడిసిన్ పనిచేయడానికి 3 నుంచి 4 రోజులు పడుతుంది యాంటీబయాటిక్ పనిచేయడానికి. నార్మల్ యాంటీబయాటిక్ కాకపోయినా కూడా డోలో అయినా నీకు ఫీవర్ కంట్రోల్ కావడానికి, ఇమ్యూన్ పవర్ పెరగడానికి, నీ బాడీ దాంతో ఫైట్ చేయడానికి, ఆ ఫీవర్ తోటి ఆ ఫ్లూ తోటి ఇట్ టేక్స్ 3 to 4 days టైం, 1 week టైం. ఫస్ట్ డే వేసుకుంటున్నాం, తగ్గదు. 2వ రోజు మధ్యాహ్నానికే మన మైండ్లోకి ఒకటి ఏమని, నాకేదో ఎవరో జరిగిపోయింది, ఆడికెళ్ళి మంత్రం వేయించుకొస్తా, లేకపోతే ఈడికెళ్ళి తాయెత్తు కట్టించుకొస్తా అని చెప్పి దబదబా ఆడికి ఉరుకుతాం. 3వ రోజు పొద్దున ఉరుకుతాం. 3వ రోజు పొద్దున వెళ్ళేసరికి ద పర్సన్ వాట్ ఎవర్ హీస్ గివింగ్ జస్ట్ అదొక పిచ్చి నమ్మకం, మూఢ నమ్మకమే, మనకు అది నిజం కాదు. ఈ లోపలే నువ్వు ఆల్రెడీ 3 days కోర్స్ అయిపోయింది నీది. తెల్లారి 4వ రోజు లేసేసరికి నీకు జ్వరం తగ్గిపోతుంది. ఈ 3 days పాపం MBBS చదువుకొని ఉన్న డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ ని నమ్మము, ఒట్టి థూ థా థా అని చెప్పి నీళ్ళు జల్లి నీళ్ళు ఇచ్చి తాయెత్తు కడితే అతన్ని నమ్ముతున్నాం. ఇక్కడ ఏం మర్చిపోతున్నాము, నువ్వు వేసుకున్న 3 రోజుల మెడిసిన్ ని మర్చిపోతున్నావు. అతను కట్టిన ఒక తాయెత్తు వల్ల జ్వరం తగ్గింది అని అంటున్నాం. కానీ ఇలాంటి నెగటివ్ ప్రాక్టీసెస్ కూడా ఈ రోజుకి కూడా చాలా జరుగుతున్నాయి. మనిషి నమ్మినంత నేను అంటున్నది నమ్మినంత వరకు జరుగుతూనే ఉంటది కదా. ఇప్పుడు నేనున్నాను, మన గుడిలో జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నాను కదా, నేను వెళ్ళి వాళ్ళని తీసుకెళ్లి దేవుడి దగ్గర మొక్కిచ్చి పసుపు కుంకుమ ఇచ్చి పంపి అంటే నాకు తెలియకుండా నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఈయన వెళ్ళి పూజలు చేసి వచ్చిండు. తీరా midnight మా పాపకి హార్ట్ లో ఉందని ఆ పంతులు అబద్ధం చెప్పి వాళ్ళ చేత ఒక 1.5 lakh మనీ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. రేపు పొద్దున వచ్చి మీకు పూజ చేస్తా అని చెప్పి అతన్ని నాకు అతని పద్ధతి కరెక్ట్ అనిపించక ఇట్లాంటివి చూసి నేను ఎప్పుడో తీసేసిన. అతన్ని తీసేసిన తర్వాత ఒక 1 week ఆగి నాకు ఆ పర్సన్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, అతను ఫోన్ ఎత్తట్లేడు అని చెప్పి. తప్పెవరు చేసిండు అక్కడ? వాళ్ళు కదా చేసింది. నేను క్లియర్ గా చెప్పిన ఏమని, మన గుడిలో ఇవన్నీ జరగవు, మీరు ఆ దేవుణ్ణి నమ్మండి, మీ కష్టాన్ని నమ్ముకోండి. మీరు ఇంటర్వ్యూలో సక్సెస్ కావాలి, జాబ్ రావాలి అంటే దానికి రిలేటెడ్ సబ్జెక్ట్ లో మీరు గ్రిప్ ఉండాలి, అవుటర్ కోర్సెస్ చేయండి, నేర్చుకోండి, ఇంటర్వ్యూ ఈజీగా ఫేస్ చేయగలుగుతారు. అవునా కదా? ఆ పని చేయమని నేను చెప్పి దేవుని మొక్కుకొని పొట్టు తీసుకొని వెళ్ళిపోమన్నా. మీరేం చేసిండ్రు? నన్ను నమ్మలే, ఆ దేవుణ్ణి నమ్మలే, మధ్యలో కూర్చున్న వ్యక్తిని నమ్మిండ్రు. మీరు ఒక్క విషయం చెప్పండి, ఇన్ని పూజలు ఇన్ని చేస్తున్నాం కదా, మనము చావును ఆపగలుగుతున్నామా? లేదు. కరోనా వచ్చింది, ఏ పూజనైనా ఆపగలిగిందా? లేదు కదా. ఏ మంత్రమైన మనిషి చావును ఆపగలిగిందా? ఒక్కటి చెప్పండి నాకు. అంతకు ముందుకు ఆ మనిషి ఎన్నో
దానాలు ధర్మాలు ఈ దోషాలు పరిహారాలు చేపించుకున్నాడు కదా, కరోనా నుంచి తప్పించుకోగలిగిండ లేదు కదా. కాల నిర్ణయము, కర్మ నిర్ణయాన్ని ఎవ్వరూ తప్పించుకోలేదు. అరే ఇంత కరోనా వచ్చినప్పుడు మనిషి చస్తాడా బతకడా తెలియక ప్రతి క్షణం ఇట్లా అరిచేతుల్లో ప్రాణం పెట్టుకొని బతికినాం. 5 సంవత్సరాలు అయింది ఇప్పటికి వచ్చిపోయి. ఏమన్నా మారినామా మనం? అంటే చాలా మంది ఇక్కడ అనేది ఏంటంటే, ఇప్పుడు కరోనా ఓకే వచ్చింది, ఆ టైంలో వాళ్ళు ఏదో మంత్రం చదివి ఉండొచ్చు, లేకపోతే ఏదో దేవుడికి దండం పెట్టుకుండొచ్చు, అలా కొంచెం రిలీఫ్ వచ్చి ఉండొచ్చు. అది లైక్ ఆ వ్యక్తిగతంగా నమ్ముకోవడంలో తప్పలేదు. ఏమంటున్నా, చనిపోయిన మనుషుల గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. అది కరోనా తోటి చావు, చనిపోయిన మనిషి కూడా కాదు, దాని పని అది చేసుకునేంత వరకు మనల్ని వదిలిపోయిందా? పోలేదు కదా. నేను అనేది అదే కదా మన కర్మ, అవునా కదా? సరే మీరు అన్నట్టే ఇప్పుడు మనం ఇన్ని పూజలు, ఒక్క ఇంట్లో 4 ఉంటాము, మనకు కూడా ఫేవరెట్ దేవుళ్ళు అయిపోయినరు, మనకి ఫేవరెట్ ఫుడ్ ఫేవరెట్ డ్రెస్ లెక్కలా ఉన్న ఇంట్లో ఉన్న 4 కూడా ఒక్కొక్క దేవుడు అంటే ఇష్టం మనకి. ఎంతవరకు కరెక్ట్? మనం మన అవసరార్థం మార్చేస్తున్నాం. సోమవారం వస్తే శివుడి స్టేటస్ పెడతాము, అవునా? దాంతో నీ భక్తి నీకేమొస్తుంది? భక్తి చూపించేదా, లోపల నీలో నువ్వు అనుభవించేదా? నా దృష్టిలో అనుభూతి, మనం అనుభవించాలి, అవునా కదా? నీకు దేవుడి మీద ఉన్న భక్తిని ప్రేమని ఏదైనా కానివ్వండి, ఆయన నువ్వు తెలుసుకోవాల్సిన విషయం కానీ నలుగురికి చూపించాల్సింది కాదు. కష్టం నమ్మండి, ఈజీ వేలో ఏది కాదు. నేను చాలా మందిని చూస్తున్నాను నిజంగా, పాపము పేదవాళ్ళు ఏదో ఒక రకంగా. ఒక్క చిన్న కథ చెప్పనా, ఇక్కడ మనిషి గుళ్ళల్లో చేస్తున్న తప్పేందో తెలుసా? ఒక పక్షి ఉచ్చులో ఎట్లా పడుతుందో తెలుసా? పాపం దానికి తెలియక దాని కాళ్ళ వల్ల ఉచ్చులో పడిపోతుంది, అవునా కదా? అంటే ఏదైనా చిక్కులో పడడం, ఇరుక్కపోవడం. కానీ మనిషి కోరికలతోటి అవసరాల కోసం పోయి ఆ ఉచ్చులో పడుతున్నాడు. అది మానేయాలి. మనం గుడికి వెళ్ళండి, దేవుడి కోసం వెళ్ళండి, అవసరం కోసం పోకండి. గుడికి ఎందుకు పోవాలనేది అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఇవ్వాల్సిన ఆయన ఇచ్చి పంపిస్తాడు. నేను ఇందాక చెప్పిన కదా, ఆల్రెడీ రిటర్న్ మీకు ఒక ఫార్ములా ఇచ్చేసిండు, మీకో ఫార్ములా, నాకో ఫార్ములా, తనకో ఫార్ములా ఇచ్చి పంపించిండు. మన పని ఏంది? ఇంప్లిమెంట్ చేయాలి ఫార్ములాని, స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. దట్స్ ఇట్. హెల్త్ ఇష్యూ వచ్చినా ప్రశాంతంగా ఆ హెల్త్ ఇష్యూ సాల్వ్ అయ్యేది మెడిసిన్ వల్ల. అది ఎందుకు వచ్చిందని కాజ్ తెలుసుకోండి, ఆ తప్పు చేయకుండా మెడికల్ గా మెడిసిన్ యూజ్ చేయండి, ప్రశాంతత కోసం ఆ దేవుడి దగ్గరికి రండి. పోనీ ఏ కష్టమైన వచ్చిందా, మీకు ఏదన్నా అయ్యిందా, అది ఎందుకు జరగట్లేదు అనేది తెలుసుకోండి. పిల్లలు పుట్టట్లేదు అని అంటే దేవుడి దగ్గరికి వచ్చేస్తే పుట్టరు కదా, ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. దేవుడు ఒక నమ్మకం, ఒక ధైర్యం, అంతవరకే ఉండాలి మనం. కానీ మొత్తం దేవుడి మీద వదిలేయద్దు. నేను కొంతమందిని చూస్తుంటాను, పాపం వాళ్ళు హాస్పిటల్, మన గుడిలోనే నేనే డాక్టర్ని రిఫర్ చేసి పంపిస్తుంటాను. ఎంతో మంది పాపం పిల్లలే పుట్టారని బయట వేరే దగ్గర చెప్పిన వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళు సంతోషంగా వచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను అదే చెప్తానండి, నా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా, ఇప్పుడు ఉద్యోగం లేదని వచ్చినా నేను ఒకటే మాట చెప్తాను, నువ్వేం చేస్తున్నావు కరెక్ట్, ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయి. అది చేస్తూ దేవుణ్ణి నమ్ముకుంటూ నడువు. అదే చెప్తాను నేను ప్రతి మనిషి. హెల్త్ ఉండని, ఫినాన్షియల్ స్టేటస్ ఉండని, ఏదన్నా ఉండని, మనిషి అనేది ఫస్ట్ తను చేస్తున్న తప్పు తెలుసుకుంటే ప్రతి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ అనవసరంగా మనిషికి దేవుడికి మధ్యన ఉన్న ఒక ఈ మూఢనమ్మకంతో నమ్మి ఇది చేస్తే నాకు ఇది వచ్చేస్తుంది, అట్లయితే ఇక మనము పేదోళ్ళు ఉండనే ఉండరు కదా భూమి మీద. అసలు మనకి హెల్త్ ఇష్యూస్ ఏ ఉండొద్దు కదా. నవగ్రహాలకి దానం చేస్తే నీ ఆరోగ్య సమస్య తీరుతుంది అని అంటారు. అయినా కూడా ఇంకే ఎందుకు ఆరోగ్య సమస్యలు ఉంటున్నాయి భూమి మీద. అంటే ఇప్పుడు మనకి దానాలు పెట్టింది, లేకపోతే కొన్ని ఏదైతే పెట్టారో నార్మల్ గా కొన్ని వాటి అనుసరించే. సరే ఇప్పుడు బుధుడు ఉన్నాడు, బుద్ధికి కారకుడు అని అంటారు. ఆయనకి గ్రీన్ కలర్ పెసర్లు అవి ఇవి దానాలు అంటారు. అవి ఇచ్చేస్తే నా బుద్ధి మారిపోతుందా? ఒక్క నిమిషం, నేను అయ్యగారికి ఇస్తాను అవి దానం తెచ్చి బుధుడికి పూజ చేయమని. ఆయన తీసుకెళ్లి బుధుడికి గానీ నాకు పెసర్లు ఇచ్చినవా, పచ్చ కలర్ బట్టలు ఇచ్చినవా, నాకు దానం ఇచ్చినా, చలో నిన్ను నీ బుద్ధిని మంచి చేస్తానంటాడా? నీలో లోపం ఉంది.
అది కరెక్ట్ చేసుకో, అప్పుడు నీ బుద్ధి మంచిగా అవుతుంది. సో ఈ దానాలు ధర్మాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి కూడా చెప్తా. నేను 90s కి, మా జనరేషన్ అంతా 90s, ఆ జనరేషన్ 2000 వరకు కూడా నేను చూసిన. నేను మా పంతులు గారి దగ్గరికి వెళ్తే ఆయన ఎటువంటి ఏవి చెప్పేటోడు కాదు. నువ్వు ఈ దానాలు అడగచ్చా? ఇప్పుడు నేను మీ చేతికి ఒక ఉంగరం చూస్తున్నాను, నవగ్రహాలు పూజలు చేస్తే మారిపోతుందా అంటున్నారు. మరి ఆ ఉంగరం పెట్టుకున్నది అంటే దేనికోసం పెట్టుకున్నారు? అది అసలు నవగ్రహాలు అంటే ఏంది? నాకు తెలిసిన నవగ్రహాలు ఏంటంటే మనం చేసిన ఏవైతే ఆ కర్మలు ఉంటాయో వాటికి మామూలుగా వాటి ఇచ్చేది జాతకరీత్యా ఇచ్చే ఆ 9 గ్రహాలు, ఒక్కొక్క గ్రహానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. సో అవి నవగ్రహాలు ఉంటాయి. సో నవగ్రహాలు గుళ్ళల్లో కొన్ని వేల సంవత్సరాల కిందనే ఎందుకు పెట్టిరు అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఇది మన జాతకాలు కాదు, మన పూజలు కాదు, ఇంకోటి కాదు. నవగ్రహాలు ఎందుకు పెట్టినారంటే మధ్యలో సూర్యుడు ఉంటాడు, సూర్యగ్రహం ఉంటది, దాని చుట్టూ అన్ని గ్రహాలు ఉంటాయి కదా. అప్పుడు 9 గ్రహాలు ఉండే, అందుకోసంకి చుట్టూ 9 గ్రహాలు పెట్టారు. అంటే మన పూర్వీకులు ముందుగానే ఆలోచించి ఏదైతే ఖగోళంలో జరుగుతున్న ఏదైతే ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి, ఏమున్నది అని చెప్పడానికి మన ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి గుళ్ళల్లో అది పెట్టడం జరిగింది. సో దాంతో రిలేషన్ ఉంది అని చెప్పి దాని మధ్యలో సూర్యుడు ఉంటాడు, సూర్యుడితో చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటాయని చెప్పి చెప్పడానికి అది ఒక విగ్రహ రూపేణ అక్కడ పెట్టడం జరిగింది. దానికి ఒక పేర్లు ఇవ్వడం జరిగింది. సో అది అసలైనది సైన్స్. కానీ మనం దాన్ని కూడా ఇప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఉన్నది ఇప్పుడు 7 or 8 కొత్త గ్రహం ఏదో యాడ్ చేసారు. సో అక్కడ 2 గ్రహాలు డిసపియర్ అయిపోయినాయి. అదే రాహు కేతువు. మనం ఏం చెప్పి పూజలు చేస్తాం, దానికి ఛాయాగ్రహాలు అని చెప్పి పూజలు చేస్తాం. సో అక్కడ మనకేమో మన పూర్వీకులు దాన్ని పెట్టింది, మన గురువులు మనకు పెట్టింది అక్కడ జరిగే సైన్స్ కోసం అని చెప్పి అది అక్కడ చూపించడానికి. అక్కడ నెక్స్ట్ ఇప్పుడు మనం వచ్చే జనరేషన్ కి ఎలా చెప్పాలి అనే దానికి ఒక విగ్రహ రూపేణ అక్కడ పెట్టడం జరిగింది. దాన్ని ఎడ్యుకేషన్ అంతా అందరు వెళ్ళి చదువుకునేటోళ్ళు కాదు, పైన ఏముంది ఏంది అని తెలుసుకోవాలి. దాన్ని మనిషికి లింక్ చేసి నీకు ఈ గ్రహము ఆ గ్రహము అని చెప్పి దానికి సంబంధించినది పూజలు స్టార్ట్ చేసి. కానీ ఇక్కడ అంటే నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు మేడం గారు ఇందాక అన్నారు పెసర్లు ఇస్తే బుధుడు బాగైపోతాడా, బుద్ధి బాగైపోతుంది. కానీ ఇక్కడ మీరు చేతికి పెట్టుకున్నది బుధుడు రాయ, నార్మల్ స్టోన్ అంటున్నాను. అది ఏ స్టోన్? అది నవగ్రహాలకి రిలేటెడ్ ఇది. ఇక్కడ వేరే పెడతలేదు, మేము నవగ్రహాలను పెట్టుకోలేదు. నాకు నచ్చి ఈ స్టోన్ పెట్టుకున్నాను, జస్ట్ ఊరికనే పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు మనకి స్టోన్ పెట్టుకుంటే అది మన మీద ఎలాంటి ప్రభావం? అదే చెప్తున్నా కదా, ఇప్పుడు ఎనర్జీస్ మన బాడీకి అబ్జర్వ్ చేసుకోవాలంటే ఇంతకుముందు కానీ తను చెప్పినప్పుడు మెటల్ కాలుకు పెట్టుకుంటే దానిలో అక్కడ ఉన్నది యూట్రస్ కి సంబంధించిన నర్వ్ ఉంటది, దాని నుంచి హార్ట్ కి లింక్ ఉంటది. ఆ కింద ఉన్న పవర్ ఏదైతే శక్తి ఉంటుందో దాని నుంచి ఇక్కడ పాస్ అవుతుంది అని చెప్తారు. దాని లేకనే ఇది కూడా ఈ స్టోన్ ని డైరెక్ట్ గా తీసుకొని మన బాడీలోకి దాన్ని అది పంపుతుంది అనేది ఆ సైంటిఫిక్ రీజన్ ఉంది దీంట్లో. నేను నవగ్రహ నాకు ఏ రాయదో లేదు, ఏ బుధుడు ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది ఇది బుధుడు రాయ, ఇది ఇంకో శని రాయ అని నాకు తెలియదు దీని విషయం. మీరు మామూలుగా పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు మనకి రాయి పెట్టుకున్నప్పుడు అది పనిచేస్తుంది అనుకుంటున్నారా, పనిచేయదు అనుకుంటున్నారా? ఏ ఎఫెక్ట్ లేదు, కానీ ఇప్పుడు మనకి రాయి ఏ రకంగా పనిచేస్తుందని మీరు ఎలా అనుకుంటున్నారు? స్టోన్ హ్యాస్ ఒక్కొక్క స్టోన్ కి ఒక్కొక్క తత్వం ఉంటుంది. ఇప్పుడు మనం గుడిలో మరి రాయినే ఎందుకు పెట్టి పూజ చేస్తున్నాం చెప్పండి, అభిషేకాలు ఎందుకు చేస్తాం చెప్పండి. ఇప్పుడు వెండి ఉన్నది, వెండి ఎక్కడి నుంచి దొరుకుతుంది? అది ఒక టైప్ ఆఫ్ స్టోనే, అది కూడా ఇట్స్ మెటల్. అది స్టోన్ నుంచే మెటల్ తయారైంది. నీకు ఇనుమైనా గానీ మట్టి నుంచే దాన్ని ఐరన్ ఓర్ అంటారు దాన్ని. సో బంగారం కూడా అట్లే మనకు ప్రకృతి నుంచి దొరికేది, భూమి నుంచి దొరికేది. ప్రతి స్టోన్ కూడా అక్కడి నుంచి వచ్చేది. సో దానికి ఆ శక్తి ఉంటది. సో మనకు కొన్ని పర్టికులర్ స్టోన్స్ ఎందుకు పెట్టుకుంటారంటే దాని పవర్ అనేది ఏదైతుందో అట్రాక్ట్ చేస్తుంది. ఇన్ ద సెన్స్ పవర్, ఇన్ ద సెన్స్ దాని వల్ల మన బాడీలో ఇప్పుడు వెండి యూజ్ చేస్తాం, హీట్ ని రిడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు ఒక 5 పంచలోహాలు ఉన్నాయి. పంచలోహాల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క తత్వం కలిగి ఉంటుంది. వెండికి, బంగారానికి, బ్రాస్ కి, కాపర్ కి అండ్ ఐరన్ కి. అవునా కదా? ఇవన్నీ ఒక దగ్గర కలిపి మనం ఇప్పుడు విగ్రహాలు తయారు చేపిస్తూ ఉంటాము. వాటికి అభిషేకాలు చేసి ఆ పంచామృతం తీసుకుంటాము. దాని వల్ల ఒక మెడిసిన్
అది మన బాడీని ఇమ్యూన్ సిస్టమ్ పెంచడానికి. ఇప్పుడు వీ కాంట్ కన్స్యూమ్ ఐరన్ డైరెక్ట్లీ. కాపర్ ని బంగారాన్ని డైరెక్ట్ గా తినగలుగుతామా? లేదు. ఆ మెటల్ కి ఒక పవర్ ఉంది, ఎందుకంటే అది న్యాచురల్ గా ఎర్త్ లోంచి వస్తుంది కాబట్టి. ఎర్త్ కంటెంట్ సమ్ మెడికల్ గా మనకు అది యూజ్ అవుతుంది కాబట్టి వాటిని తీసుకుంటున్నాము. ఇప్పుడు ప్రతిదీ వ్యాపారం అయ్యింది. నేను మీకు చెప్పింది అదే. ఒకప్పుడు మనకి ఒక రాయిని తెచ్చి వేలికి పెట్టుకోండి అని అంటే ఆ స్టోన్ లో ఉన్న ఒక పవర్ అనేది, లైక్ దాని ఎనర్జీ అనేది మన బాడీలో, కానీ ఒక గ్రహానికి తగిలించి పెట్టుకోవడం అనేది నేను తప్పు అని అంటే. ఎలా వర్క్ చేస్తుందని మీరు ఎలా? నేను మీకు ఇప్పుడు చెప్పింది అదే కదా. సరే, ఇప్పుడు అమ్మాయికి ఒక నిమిషం, అమ్మాయికి మరి పుట్టినప్పటి నుంచి మెట్టలు ఎందుకు పెట్టరు? పర్టికులర్ గా పెళ్లిలోనే ఎందుకు పెడతారు? ఆ సమయం నుంచే తన యూట్రస్ ఇట్ స్టార్ట్ వర్కింగ్ లైక్ ఒక రిప్రొడక్షన్ కి తను రెడీ అవుతుంది కాబట్టి ఆ ప్రెషర్ పాయింట్ అనేది ప్రెస్ అవుతున్నప్పుడల్లా, తను వాక్ చేస్తున్నప్పుడల్లా అది కనెక్షన్ మన యూట్రస్ కు ఉంటుంది. అది రిప్రొడక్షన్ కి హెల్ప్ చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుంది. హార్మోనల్ ప్రాబ్లమ్స్ చేంజెస్ జరగకుండా ఉండడం కోసం అని పెళ్లిలో మనకి మెట్టలు పెడతారు. మనకి ఎంత మూఢ నమ్మకం చూడండి. ఈ కడుపు పైనుంచి భాగంలో బంగారం పెట్టుకుంటాము, కింద భాగంలో లక్ష్మీదేవిని కాళ్ళకు పెట్టుకోవద్దు అని అంటాం. మరి వెండి లక్ష్మి కాదా? చెప్పండి. ఏదైనా లక్ష్మే కదా, మరే దేవుడే కదా. ఏదైనా వెండి అయినా దేవుడే, మన ఇదైనా దేవుడే, పైన భాగమైనా. సో ఇక్కడ నుంచి మనము కింద ఎక్కువ కనెక్టెడ్ ఉంటాం, కాళ్ళతో నడుస్తుంటాము. సో గోల్డ్ కన్నా సిల్వర్ కి ఎక్కువ పవర్ ని కన్స్యూమ్ చేసుకునే శక్తి ఉంటుంది. ఇప్పుడు పూర్వీకులు ప్రతిదీ కూడా మన శరీరం పైన పెళ్లి తర్వాతనే వచ్చేటి. ఏవైనా సరే మెట్టెలైనా పట్టీలు పెట్టుకుంటారు ఇప్పుడు, కానీ అప్పుడు ఇంత దొడ్డు కడాలు వేసుకునేటోళ్ళు మన అమ్మమ్మలు తాతమ్మలు. ప్లస్ వాళ్ళు వేసుకునేటి అన్ని కూడా వెండిలోనే వేసుకునేటోళ్ళు. బంగారం చాలా తక్కువ యూజ్ చేసి కమ్మలు ఇట్లా కుట్టించుకునేటోళ్ళు. అదొకటి. ప్లస్ మెడలో తాలిబొట్టు గానీ మొలతాడు కట్టుకోవడం గానీ ఇవన్నీ కూడా చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంత దొడ్డు కడాలు వేసుకునేది ఎందుకంటే అక్కడ ప్రెషర్ పాయింట్ ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్. నీకు పెళ్లి అయినప్పుడే ఇవన్నీ మన శరీరం మీదకి వచ్చినప్పుడు, పెళ్లి అయిన తర్వాత పిల్లకు ప్రెగ్నెన్సీ వస్తే బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో అనేది తగ్గకూడదు ఉండడానికి ఇవన్నీ శరీరం పైన యూట్రస్ ని స్ట్రాంగ్ గా చేయడానికి కొన్ని మెటల్స్ ని యూజ్ చేస్తారు. అప్పుడు మన అమ్మమ్మలు తాతమ్మలు ఉన్నారు, వాళ్ళకు 10 మంది పిల్లలు ఉండేటోళ్ళు. 10 మంది పిల్లలు ఉన్న వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉండేటోళ్ళు. కానీ మనం ఇప్పుడు అమ్మలను మనం చూస్తున్నాము, 2-3 పిల్లలు ఉంటారు, వాళ్ళకి 50-60 సంవత్సరాలకే మొక్కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ ఇబ్బందులు పడతాయి. ఎందుకు వస్తున్నాయి అంటే మనము పూర్వీకులు ఏవైతే సైంటిఫిక్ గా మనకు పైన పెట్టినవి మనం దాన్ని తగ్గించుకుంటూ వస్తున్నాం. వాళ్ళేమో ఒక వెయిట్ ఉండేది ఒక టైం, 30 తులాలు 40 తులాలు వేసుకునేటోళ్ళు ఒక్కొక్క దాన్ని. కానీ ఇప్పుడు ఎంత వేస్తున్నాం, ఒక 10 తులాలు కూడా ఉండే పట్టీలు. సో పూర్వం పెద్దవాళ్ళు ఏవైతే వాడిరో ప్రతి దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. సరే, దాని వల్లనే ఇవన్నీ వాళ్ళు ఆ శరీరం పైన వేసుకునేటోళ్ళు, వాళ్ళు వాడేటోళ్ళు. అవన్నీ ఇప్పుడు మనం చెప్తే ఈ జనరేషన్ వాళ్ళు వింటున్నారా? వినట్లు. సో అవి తెలుసుకోండి, నెక్స్ట్ జనరేషన్ చెప్పండి. ఓకే. సో ఇందులోనే ఇంకోటి నేను ఎక్కువగా కామెంట్స్ లో ఒకటి చూసింది ఏంటంటే, చాలా మంది మిమ్మల్ని అడిగేది, ఈ గుడిలో నిద్ర చేయొచ్చా అంటే, మీరు అంటే ఇక్కడ ఈ గుడిలో వచ్చి ఎవరైనా నిద్ర చేయాలనుకుంటే నిద్ర చేయొచ్చు. సో ఇప్పుడు మనకి తిరుమల ఉంది, ఎవరైతే తిరుమలకి వెళ్ళలేని వాళ్ళు ఉంటారో మనకి ఇక్కడ మినీ టిటిడి అని పెట్టారు. అలాగా అర్ధనారీశ్వరుల గుడి చాలా తక్కువ ఉంది, ఇక్కడే చాలా ప్రత్యేకత అని చెప్పి మనం అనుకున్నాం. సో ఇలాగా ఇంకొక గుడి ఎక్కడైనా మనకి ఫ్యూచర్ లో మనం చూడబోతున్నాం అని మాకు అది తెలియదు. ఎందుకంటే ఇది అమ్మవారి ఇచ్చిన కార్యం, ఇది దైవం నిర్ణయించింది. వాళ్ళు నిర్ణయించి ఆ శక్తి అక్కడికి రావాలని ఉంది కాబట్టి అక్కడికి వచ్చి కూర్చుంది. కానీ కల్పించుకొని అమ్మవారు చెయ్యండి అని చెప్తే మీరు డెఫినెట్లీ అది ఆజ్ఞ ఉంటే మాత్రం చేస్తాము. మీకు ఇంకొక విషయం చెప్పాలా? చెప్పండి. మాకు దేని మీద కూడా ఎక్స్పెక్టేషన్ లేదు, ఓపెన్ గా చెప్తున్నాము. మీకు నేను ఇందాకనే చెప్పిన స్టార్టింగ్ ఏమని, పొద్దున లేస్తాము, వచ్చేటప్పుడే నేను వంట చేసుకొని వస్తాను. ఇక్కడే మేము మధ్యాహ్నం గుడి మూసేసినాక భోజనం చేసుకొని గుడికి ఒక 2 hours బ్రేక్ టైంలో ఇంటికి వెళ్తాము. మాకు ఆ లోపల ఏమైనా పనులు ఉంటే పర్సనల్ పనులు చేసుకుంటాం. మళ్ళీ రాత్రికి కూడా ఇక్కడే తినేసి మాది మేము వెళ్ళిపోతాం. సో ఇదే మా ఇల్లు, ఇదే మా జీవితం, ఇదే మా లైఫ్. అందరూ పండగలు పబ్బాలు వస్తే మేమేం కొనుక్కోవాలి, మా ఇంట్లో పిల్లలకి ఏం కొనాలి, ఎక్కడ షాపింగ్కి వెళ్ళాలని చూస్తారు. కానీ మేమిద్దరం ఏం ఆలోచిస్తాం తెలుసా?
కంచికి ఎప్పుడు వెళ్ళాలి, వాళ్ళకి బట్టలు ఎప్పుడు తేవాలి, వాళ్ళకి ఆరతులు ఎప్పుడు తేవాలి, ఇంకా కొత్తగా వాళ్ళకి ఏమైనా తెచ్చి పెట్టాలా ఇక్కడ. అంటే మా లైఫ్ ఇది అయిపోయింది. ప్రతిదీ కూడా అంతే. మేము ఇప్పుడు నిన్న ఉగాది ఉండే, నేను ఒక రోజు ముందంతా కూర్చొని ఉగాది పచ్చడి చేయడానికి అన్ని తయారు చేసుకుంటూ కూర్చున్నాను అనమాట. ఎందుకు అని అంటే మేము ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రతి ఒక్కరికి మంచి జరగాలి, ప్రతి ఒక్కరు నిజంలోకి రావాలి, ఇక్కడి క్రియ ఎందుకు జరుగుతుంది అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఒక మూఢనమ్మకంగా కాకుండా ఆ ఆచారంలో ఉన్న ఆ సైన్స్ ని తెలుసుకొని దాన్ని పాటియాలి. ఒకప్పుడు మన దగ్గర ఎడ్యుకేషన్ మన పూర్వీకులు చాలా తక్కువ, ఆడవాళ్ళకి ఇంకా చాలా తక్కువ. వాళ్ళు ఎక్కువగా వెళ్ళే ప్లేసెస్ ఏంది, గుళ్ళు వీటికి. సో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి? ఇప్పుడు వాళ్ళకి తీర్థం మనకి ఒక కాపర్ దాంట్లో ఇస్తాం, రాగి దాంట్లో ఇస్తారు, లేదా వెండి దాంట్లో ఇస్తారు. వాళ్ళకి దాన్ని ఎడ్యుకేట్ చేయాలి. దీంట్లో నీళ్ళు తాగడం వల్ల ఇమ్యూన్ పవర్ పెరుగుతుంది, అదొక 8 hours స్టోర్ ఉండడం వల్ల మనిషి హెల్త్ కి చాలా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్, ఈ ప్యూరిఫికేషన్స్ ఇవన్నీ జరుగుతాయని. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్న క్రియను చూసినప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్ గా సింక్ అవుతుంది. ఇది చేయడం వల్ల ఇది నేర్చుకొని వస్తారు. సో ఇది మనం అనుకున్నట్టు ఇండియాలో చాలా రేర్ అని చెప్పి అన్నారు. బట్ ఇండియా వైడ్ విషయం కూడా, మన గుళ్ళో ప్రదర్శనలు కానివ్వండి, ఒక అమ్మాయికి ఇప్పుడు PCOD ప్రాబ్లమ్స్ ఇందాకనే చెప్పిన మీకు, పిల్లలు పుట్టకపోతే కొన్ని ప్రదర్శనలు చేస్తే అది కూడా సైన్సే. ఒక అమ్మాయికి తనకి నేర్పియడం కోసం, అందరినీ ఎడ్యుకేట్ చేయడం కోసమే ఈ గుళ్ళు ఉన్నాయి. మనం ఆ గుళ్ళని మూర్ఖంగా చూస్తున్నాము అని అంట, వ్యాపారం అయ్యింది అని అంట. ప్రతి గుళ్ళో కూడా వ్యాపారమే. పొద్దున్న లేస్తే మనం గుడికి వెళ్ళినామా అంటే పైసలు లేకుండా గుడికి వెళ్ళి రాగలుగుతామా? బట్ ఈ గుడికి రావచ్చు. కేవలం మీరు వచ్చే మీ వసతిని లైక్ దారి ఖర్చులు తప్పితే ఇక్కడ ప్రతిదీ ఉచితమే. మేము అయినంత వరకు ప్రసాదం వండుతాము, ఎంత మంది వస్తే అంతమందికి. నిన్న ఉగాదికి మేము ఆల్మోస్ట్ పొద్దుటి నుంచి రాత్రి వరకు మా వంట అతను వండుతూనే ఉన్నాడు, మేము పంచుతూనే ఉన్నాం. మా వల్ల ఆయన ఎన్ని రకాలు, నవరాత్రుల్లో 10 రోజులు 11 రోజులు ప్రతిరోజు భోజనాలు పెడతాం. మేము ఎవరి దగ్గర మేము రూపాయి తీసుకోము. మాకు అమ్మ శక్తినిచ్చింది, ఆ తల్లి నుంచి మేము ఇయ్యాలంటే ఇదే ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇలానే కంటిన్యూ చేస్తాం. ఫ్యూచర్ లో కంటిన్యూ చేస్తావా అని అంటే 100% మేము బ్రతికున్నంత వరకు మా ధర్మం మేము అర్థం చేసుకున్నాం. మాకు అమ్మవారి కార్యం చేయమని ఇచ్చింది, నేను అది తప్పిపోయినా నా పని అయిపోయింది అంతే. ఓకే, నా దాంట్లో నడిచిన రోజు నేను ముందు మంచిగా నడుస్తాను. మా పిల్లలు కూడా మంచిగా ఉన్నారు చేసి నన్ను అర్థం చేసుకొని, మా అమ్మ వాళ్ళు ఇట్లా చేసిండ్రు, మా నాన్న ఇట్లా చేసిండు, ఇంతమందికి మా నాన్న 1500 మందికి ప్రతి శుక్రవారం అన్నం పెట్టిండు. వాళ్ళ వల్ల అయితే ఇంకా నిత్యం పెట్టాలి. వాళ్ళు అక్కడ ఉన్నంత వరకు వాళ్ళు మంచిగా ఉంటారు. వాళ్ళు మేము చేసిన దాన్ని తప్పుదారిలోకి తీసుకెళ్తే మీరు అనుకున్నట్టు పెద్ద ఖర్చు అవుతుందని మీరు అనుకుంటున్నారు. జరగండి. అసలు ఏముంటది ఖర్చు గుళ్ళో చెప్పండి. ఇప్పుడు పంతులు ఉన్నారు, పంతులకు మేమేం జీతాలు ఇయ్యం. పంతులకు అక్కడ వచ్చిన భక్తులు వేసినవి డబ్బులు వాళ్ళకి. ఇందాక అన్నారు కదా అది ఎవరికి అని, అది వాళ్ళకే. మేము రూపాయి ముట్టుకోమని అక్కడ పంతులకు వేసినవి వాళ్ళ అదే డబ్బులు. అంటే ఇందాక మీరు అవి బయట డొనేట్ చేస్తున్నాం అని చెప్పి అన్నారు. డొనేట్ కాదు, మీరు హుండీలో వేసిన డబ్బుని మాత్రం ఫుడ్ అక్కడ ఏదైతే పల్లెల్లో వేస్తారు కదా, ప్రతి రూపాయి పల్లెల్లో వచ్చే ఏదైతే దక్షిణ ఉంటుందో వాళ్ళకి అది ఎంతనన్నా రానివ్వండి. ఇప్పుడు ఒక భక్తులు వచ్చి 1,00,000 రూపాయలు అక్కడ వేసినా కూడా మాకు సంబంధం లేని పురోహితులకు మాత్రమే, వాళ్ళు కష్టం చేస్తున్నారు. సో ఇంకేముంటది పూజా ఖర్చు. ఆ పూజా ఖర్చు గా మాత్రం మేము చేసుకోలేము. సో ఆ దేవుడికి చెప్పిన ఇప్పటిదాకా మీరు చీర పట్టు వస్త్రాలు చూసినాం, అవి మేము ఎక్కడి నుంచి చేస్తున్నాం అనేది మీకు చెప్పాను. సో ఇక్కడ మేము అదే చెప్తున్నాం, గుడికి ఉండే ఖర్చు పనులు ఉంటారు, క్లీనింగ్ కోసం ఉంటది. సో వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకుని మాకు తగ్గట్టు వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ పని చేసేటోళ్ళు ప్రతి ఒక్కరిని అమ్మవారు తయారు చేసుకుని పంపిస్తుంది. మేము ఎవరిని దగ్గర రమ్మని చెప్పము, పొమ్మని చెప్పము. ఆ పంతులైనా పనులైనా వాళ్ళే వస్తుంటారు, వాళ్ళే చేసుకొని పోతారు. సో మేము ఎంత సంతోషపడతామంటే ఇక్కడ ఓవరాల్ గా ఒక మాకు పంతులు ఒక 7 మంది, పనుల్లో ఒక 5 మంది, ఇంకా బయట బతికే వాళ్ళందరి కూడా ఒక 10-15 కుటుంబాలకు మేము జీవితాన్ని ఇక్కడ నుంచి ఇస్తున్న హ్యాపీనెస్ మాకు చాలా ఉంది. సో అది మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో అట్లా నేను ఏమంటున్నాను, ఇంకా మంచి జరగాలని అందరికి. ఇంకా మేము హోమాలు జరుగుతాయి మన గుడిలో,
మేము ఒకటే చెప్తాం, సామూహికంగా జరుగుతాయి. రండి, ప్రశాంతంగా మీ గోత్రనామాలు చదువుతారు, కూర్చోండి, హోమం చేయించుకోండి, వెళ్ళండి. ప్రత్యేక హోమాలు అలాంటివి ఉండదు. ప్రతి పౌర్ణమికి ప్రతి అమావాస్యకి జరుగుతాయి. అది ఆ శివశక్తి అర్ధనాదేశ్వరులకి, చిన్నమ్మకి, పెద్దమ్మకి జరుగుతాయి. వచ్చి మీరు పైన మేమిద్దరం కూడా కూర్చొని హోమం చేయాలి. ఇంతవరకు గుడి కట్టి 4 సంవత్సరాలు ఇంతవరకు మేము చేయలేదు. ఒక్క పూర్ణాహుతికి మాత్రమే ఎప్పుడు నవరాత్రుల్లో గాని, శివరాత్రి, అది కూడా మా అయ్యవార్లు ఫోర్స్ చేస్తే, అమ్మ ఇంత చేసి కనీసం అదన్న మీ చేతులతో ఇయ్యకపోతే ఎంత అది ఉంటది అని అంటే మాత్రం పూర్ణాహుతికి మాత్రం వెళ్తాము. ఎంత శక్తివంతమైతుంది అంటే, మనం తప్పులు చేస్తూ ఉంటాం. మనం మనుషులను కూర్చోబెట్టి ఇప్పుడు అదే ఈ పూజలు ఆ పూజలు తెచ్చి ఇంట్లో చేస్తున్నాం, చూసినామా? ఎందుకు ఇప్పుడు అక్కడ ఒక దంపతులే ఉన్నారు, ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటారు, ఇది గృహప్రవేశం, అక్కడ హోమం చేపిస్తారు. హోమం చేసినప్పుడు ఆయన ఫంక్షన్ చేసుకునే మూడ్ లో ఉండి ఆ హోమం చేసేటప్పుడు ఆవిస్ టైంకి వేయడు. ఎవరన్నా మా ఫ్రెండ్స్ వచ్చిరా లేకపోతే చుట్టాలు వచ్చిరా, ఆయన దృష్టి అంతా అక్కడ ఉంటది కానీ హోమం మీద ఉండదు. స్వాహాకారం వచ్చినప్పుడే మేమేమంటున్నామంటే ఇప్పుడు బ్రాహ్మణుడు ఎందుకు చేయాలంటే మంత్రాన్ని సాధన చేస్తాడు ఆయన, ఆ శక్తి ఆయన దగ్గర ఉంటది. ఆ మంత్రంతో పాటు ఆ విషయం ఆ టైంకి అట్లా వెళ్ళాలి. వాళ్ళకి ఇచ్చేసేయండి, మీరు చేయని అవసరం లేదు. ఎవరు చేసినా చేసేటప్పుడు ఖచ్చితంగా పురోహితులు మాత్రమే చేయండి, పురోహితులతో మాత్రమే చేయించండి. మీరు ఇంట్లో చేసినా ఏ ఉపయోగం ఉండదు. ఒక్క స్వాకారం మిస్ అయినా అది పూర్తిగా అన్నట్టే. మేము అదే చెప్తూ ఉంటాం. అక్కడ మంచి ఎవరు చేస్తున్నారు అనేది ముఖ్యం కాదు, క్రియ ఎలా అవుతుంది అనేది ముఖ్యం. మేము అనేది అదే, ప్రతి విషయంలో కూడా మీరు అర్థం చేసుకోవాలి. మేమేమి ఎవరికి ఆపోజిట్ కాదు. మేము అనేది ఏంటి అంటే నిజాన్ని తెలుసుకోండి. దేవుడు ఏదైతే పెట్టిండో అది మాత్రమే నడవండి అని చెప్తున్నాం. గుడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఫస్ట్ మీరు గుడికి వచ్చినప్పుడు మీ ఫోన్లు తీసి జోబులో పెట్టుకుంటారా, గుడికి వచ్చినప్పుడు ఎవరైనా ప్రతి ఒక్కరికి ఇది, గుడికి రాగానే ఫస్ట్ మీ ఫోన్ ని సైలెంట్ చేసి జోబులో పెట్టుకోండి. మీరు గుడికి రాగానే మీకు ఈ గుడిలో ఆ అనుభూతి చెందాలి, మీరు ఆ గుడి దేవుడు మీకు కనపడాలి, గుడి దేవుడిని మీరు ఫీల్ కావాలంటే మీరు గుడిలోకి రాగానే ఫస్ట్ మీరు అన్ని వదిలేయండి, బయట వదిలేసి మీ ఫోన్ సైలెంట్ చేసుకొని గుడిలో ఫస్ట్ దర్శనానికి వెళ్ళండి. దర్శనానికి వెళ్ళినప్పుడు గంట కొట్టినప్పుడు మీ సౌండ్ తోటి 5 సెన్సెస్ ఉంటాయి మనకు. మన గంటతోటి ఒక సెన్స్ యాక్టివేట్ అవుతుంది, ఏది సౌండ్. లోపలికి పంతులు గారు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ దేవుడు ఆ దీపాన్ని ఆ హారతిని చూసినప్పుడు నీకు ఐ సెన్స్ యాక్టివేట్ అవుతుంది. పంతులు గారు దాని తర్వాత అక్కడ జరిగే ధూపము లేకపోతే పువ్వులు దాని స్మెల్ తోటి నీకు నో సెన్స్ యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత పంతులు గారు ఇచ్చే తీర్థం తోటి నీ టంగ్ సెన్స్ యాక్టివేట్ అవుతుంది, టేస్ట్ సెన్స్ యాక్టివేట్ అవుతుంది. దాని తర్వాత అన్ని ఆ వాతావరణం చూసిన తర్వాత నీ బాడీ సెన్స్ యాక్టివేట్ అయినప్పుడే లోపలున్న శక్తిని, అక్కడున్న దేవుడిని, ఆ శక్తిని నీ మైండ్ యాక్టివ్ చేయగలుగుతుంది. నీ మైండ్ ని అప్పుడు నువ్వు ఆ పవర్ ని తీసుకోగలుగుతావు. ఆ పవర్ నువ్వు అక్కడ యాక్టివేట్, ఈ 5 సెన్సెస్ యాక్టివేట్ అయిన తర్వాత నువ్వు సైలెంట్ గా అదే ధ్యానం తోటి 9 ప్రదర్శనలు లేకపోతే ఎన్ని ప్రదర్శనలు, ఒక్క ప్రదర్శన చేసినా 9 ప్రదర్శనలు చేసినా ఆ గుడిలో ఉన్న పవర్ ని నువ్వు నీ బాడీ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు నువ్వు ఆ గుడికి ఎందుకు వస్తున్నావు అనేది నీకు ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. అసలు దేవుడు అంటే ఏంది, గుడి అంటే ఏంది, ఆ పవర్ అంటే ఏంది అనేది ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు, ఈ జనరేషన్ వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నాను, మీరు గుడిలోకి వచ్చినప్పుడు దేవుడి పవర్ ని మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మీ ఈ క్రియ చేసిన తర్వాతనే మీరు దేవుడి గురించి తెలుసుకుని దాని తర్వాత మీరు ఫోటోలు దిగుతారా ఏం చేస్తారు అనేది ఇంకా అది మీ ఇష్టానికి వదిలిపెడుతున్నాం. కానీ గుడిలోకి వచ్చినప్పుడు మీ ఇష్టం ఉన్నట్టు ఓర్లడము, ముచ్చట్లు పెట్టుకోవడము, లేకపోతే గుడిలో వచ్చి అందరినీ డిస్టర్బ్ చేయడము, ఫోటోలు దిగడము, ఇట్లాంటి తప్పులు మాత్రం చేయకండి. ఎందుకంటే దేవుడి గుడికి మనం వస్తున్నప్పుడు దేవుడి గుడి దగ్గర ఏమున్నది, మనం ఆ శక్తిని ఏముంటది అని తెలుసుకోండి. ఇది ప్రతి ఆలయంలో ఉంటది ఆ శక్తి. ఆ శక్తిని తప్పు విధంగా మీరు తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు. గుడికి ఏదో వస్తున్నారు, మొక్కుబడిగా వస్తున్నాము, మొక్కుతున్నాము, మన కోరికలు అడుగుతున్నాము, వెళ్ళిపోతాం. సో ఇది చేయకండి. నేను చేయాల్సింది మీ 5 సెన్సెస్ యాక్టివేట్ అయినప్పుడే మీకు గుడిలో ఉన్న శక్తి మీకు తెలుస్తుంది. చాలా మంచి పాయింట్ చెప్పారు. అసలు మనం గుడికి వచ్చినప్పుడు, దేవుణ్ణి చూడ్డానికి వచ్చినప్పుడు దేవుణ్ణి మాత్రమే చూడాలి, ఫోన్ లో కాదు చూసేది అనేది. చాలా మంది మాకు మెమరీ కావాలి అని అంటే, మెమరీ ఎందుకు, ఇక్కడ ఆయన ఉన్నప్పుడు. సో పూర్వం ఏమనేటోళ్ళు, ఏ మంచి పని చేసినా గుడికి పోయి దేవుడిని మొక్కుకొని రాపోరా అంటారు. మన ఎగ్జామ్ కి పోయినా
దేవుడిని మొక్కుకొని రాపోయాట. ఎందుకంటే గుడిలోకి పోయినప్పుడు ఈ 5 సెన్సెస్ యాక్టివేట్ అయినప్పుడు ఆ శక్తిని మనం కాన్షియస్ లోకి వచ్చేస్తాం. మనం వచ్చిన తర్వాత నువ్వు అదే మూడ్ తోటి ఎగ్జామ్ కి పోతే కరెక్ట్ ఎగ్జామ్ రాసి వస్తావు. లేకపోతే ఏదైనా మంచి పని జరుగుతుంది, ఎందుకంటే నువ్వు అక్కడ పోయి మాట్లాడి ఇంటర్వ్యూకే పోయినావు. నీకు ఇక్కడ గుడిలోకి వచ్చిన తర్వాత ఆ 5 సెన్సెస్ యాక్టివేట్ అయిన తర్వాత నీ బాడీ కూడా ఫుల్ రిలాక్స్ అవుతుంది. నీకు చెప్పాల్సిన అది కూడా క్లారిటీగా బయటకు వస్తుంది, కాన్ఫిడెంట్ గా వస్తుంది. అది వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, నువ్వు అక్కడ సక్సెస్ అవుతావు. దేవుణ్ణి మొక్కి పొమ్మంటున్న దానికి ఏంటంటే దేవుడు వరమిస్తాడని కాదు, నువ్వు చేసే పనిని సక్ర మార్గంలో పెట్టడానికి గుడికి వచ్చి పొమ్మని చెప్తుంది. ఏ పని చేసినా పూర్వీకులు మనకు పెద్దవాళ్ళు చెప్పినది కూడా దీనికోసమే. దేవుడికి పోయి గుడికి ముంగట పోయి ఏదో పొర్లి దండాలు పెడితే, నువ్వు తప్పులు చేసి పొర్లి దండాలు పెడితే దేవుడు నీకేది ఇయ్యడు. సో అది మీరు ఎట్లా చెప్పొచ్చు. గుడిలో కూడా ఇంకా పోయిన తర్వాత గుడిలో 2 నిమిషాలు కూర్చొని పోవాలని చెప్పి ఇంతకుముందు అమ్మ చెప్పారు. కింద ఎందుకు కూర్చొని పోమంటారు అంటే, నీ సకలముఖలో పెట్టుకొని 2 నిమిషాలు అక్కడ కూర్చుంటే కింద ఉన్న శక్తి ఆ సరౌండింగ్స్ లో 5 చక్రాస్ ఉంటాయి. ఆ చక్రాస్ కూడా యాక్టివేట్ అవుతాయి. నీకు ఆ 5 సెన్సెస్ తో పాటు ఈ చక్రాస్ కూడా యాక్టివేట్ అవుతాయి. అప్పుడు ఆ శక్తిని నువ్వు అబ్జర్వ్ చేయగలుగుతావు ప్రతి ఆలయం. ఫస్ట్ ప్రతి ఒక్కరు ఇది తెలుసుకోండి. ఇది తెలుసుకున్న తర్వాత అసలు దేవుడు ఉన్నాడా లేదా అని మీకే అర్థమవుతుంది. ఓకే. అండ్ ఇంకొకటి నేను మిగతా వీడియోల్లో చూసాను, అంటే నాకు ఈ గుడికి అంటే ప్రచారం మాకు వద్దు, అంటే ఎవరు వచ్చేవాళ్ళు వాళ్ళు వస్తారు ఇలా అంటే చాలా అరుదైన దేవాలయం ఇక్కడ ఉన్నప్పుడు అంటే 10 మందికి తెలియాలి అని ఎవరైనా కోరుకుంటారు. బట్ మాకు పర్లేదు వచ్చేవాళ్ళు వస్తారని అనుకోవడం గల కారణం ఏంటి? ఇది అమ్మవారు ఇచ్చిన ఆజ్ఞ. ముందే చెప్పిండ్రు, మీరు ఎక్కడ ఎవరికి ప్రచారం చెయ్యొద్దు. నేను ఎప్పుడు ఎక్కడ ఎవరికి దర్శనం ఇవ్వాలో నన్నుగా ఆ శక్తిని, అంటే అదే బయటి గుళ్ళకి ఈ గుళ్ళకి తేడా ఉందని చెప్పినా కదా. ఇప్పుడు చాలా మంది వస్తారు, టికెట్ పెట్టుకోవాలి అట్లాంటప్పుడు అని అంటారు. మాకు వద్దు, మాకు సంపాదనే వద్దు, వ్యాపారమే వద్దు. నీకు ఇష్టం ఉంటే 5 నిమిషాలు నిలబడు లైన్ లో, తప్పేముంది? ఆ దేవుడు కన్నా పెద్ద పని ఏముంది? అవునా కాదా? చాలా మందిని చూస్తున్నాను నేను. అసలు వస్తారు మా అబద్ధాలు. నిన్న ఉగాది రోజు ఒక ఆవిడ ఫ్లైట్ ఉంది అని అన్నది, అబద్ధం చెప్పొద్దు దేవుడి ముందు నిలబడి అని అన్న. బస్సు ఉంది అని అన్నది, అబద్ధం చెప్పొద్దు మీరు దేవుడి ముందు నిలబడి అని అన్న. నేను హుండీలో పైసలు వేస్తాను నన్ను పంపియండి అని అంట. ఫస్ట్ బయటికి వెళ్ళండి అని చెప్పిన. నీ హుండీలో పైసల కోసం ఇక్కడ వాళ్ళు లేరు, అవసరమే లేదు. నీ దగ్గర టైమే లేనప్పుడు రాకు గుడికి. నేను చెప్పేది అదొకటే. వెన్ యూ డజన్, మీ దగ్గర దేవుడి కోసం టైం లేనప్పుడు, ఏదో ఎవరో వీడియోలో చెప్పిండ్రు పలానా రోజు ఆ గుడికి వెళ్తే మీ కష్టాలు పోతాయి అని చెప్పిన పిచ్చి మాటలు విని మీ ఎంటర్టైన్మెంట్ కోసమని దేవుడి దగ్గర ఈజీ వేలో వెళ్ళి ఏదో చూసి వెళ్ళిపోవాలని రాకండి. మీకు ఒక విషయం తెలుసా, మన గుడిలో బొట్టు పెట్టడానికి ఒక రీజన్, టు యాక్టివేట్ ద చక్ర, మెయిన్ నర్వ్ యాక్టివేట్ కావడానికి. అసలు కొంతమంది లేడీస్ పెద్ద పెద్ద వాళ్ళే మంచిగా ఒక 40 years అట్లా ఉంటే, ఫేషియల్ చేపించుకున్నాను బొట్టు పెట్టకండి. మరి గుడికి ఎందుకు వచ్చుడు? రాకుండి. నేను అదే చెప్తున్నా. నేను అంటే నీ అసలు శాశ్వతమో కానీ ఇది ఎప్పుడు ఏమైపోతుందో తెలియని ఈ పిచ్చి శరీరం కోసము ఆ దేవుడి నుంచి ఒక అర్చన, అక్కడ వేద మంత్రాలతో పూజ జరిగి వచ్చిన బొట్టుని నువ్వు వద్దని రిజెక్ట్ చేస్తున్నావు అంటే ఎందుకు వస్తున్నావు మరి గుడికి? ఒక ఆలోచన రావాలి కదా మనకి. నేను చాలా మందిని చూస్తుంటాను, అదేందండి బొట్టు పెట్టుకోండి అని. నేను చాలా క్రౌడ్ ఉన్నప్పుడు మేము మా ఫ్యామిలీ మెంబర్సే చాలా మంది పిచ్చి పిచ్చిగా కూడా రివ్యూస్ పెడుతుంటారు. మేము ఇక్కడ ఎవరు పనుల్ని వాళ్ళని వీళ్ళని పెట్టి వాలంటీర్స్ ని పెట్టి చెయ్యను నేను. ఎందుకంటే ఎవరు వచ్చినా స్పెషల్ గా వాళ్ళు ఎవరైనా వస్తే పంపించేస్తుంటారు. మేము అది జరగొద్దని స్వయంగా మేమిద్దరమే నిలబడతాం. కానీ ఇక్కడ లైన్ల దగ్గర నేను ఆ 2 గుళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ కలిసే చూసుకుంటాం. ఇంకెవరిని ఎంటర్ చేయం ఇందులో, బికాస్ ఏ తప్పు జరగొద్దు. మేము ఇంపార్టెన్స్ ఇచ్చేది సీనియర్ సిటిజన్స్ కి అండ్ చిన్నపిల్లలున్న తల్లులకి, ప్రెగ్నెంట్ లేడీస్ కి. వీళ్ళు ఎక్కడ మాకు కనిపించినా అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ ని ఎక్కడ కనిపించినా మేము డైరెక్ట్ గా తీసుకొని వెళ్ళి దర్శనం చేపించి పంపిస్తాం. మిగతా వాళ్ళందరూ లైన్ లో రావాల్సిందే. నేను క్లియర్ గా చెప్తున్నాను, ఇది మా అహం అనుకోండి ఏమని అనుకోండి, ఇది అమ్మ కోరితే స్వయంగా అమ్మకి అంకితం చేసిన ఈ కార్యం. ఆమెకు అంకితం చేసేంత గొప్పలం కాదు. ఆమె మాకు చెప్పింది ఒకటే, ఇది నా ప్రశాంతంగా ఏకాంతంగా ఉండే స్థలము అని. దీన్ని మేము డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఎవరికి రాసి పెట్టి వాళ్ళు వస్తారు, దర్శనం చేసుకుంటారు, పోతారు. ఈ శక్తిని నిజాన్ని తెలుసుకున్న వాళ్ళు ఒక గుడికి వెళ్తే ఏం కావాలి? దేవుడికి మనిషికి మధ్యన ఒక వ్యక్తి అనేది ఉండదు, ఒక డబ్బు అనేది ఉండదు. అది ఇక్కడ ఉండదు.
నీకేముందో నీ కష్టం సుఖం నువ్వే చెప్పుకో డైరెక్ట్ గా. మధ్యలో వాళ్ళ పని ఎంతవరకు, మా పంతుల పని, మీరు వస్తే మీ పేరు అడుగుతారు, గోత్రనామాలు అందరికి ఉచితంగా చేస్తారు, ఎంతనన్నా మంది రానివ్వండి, అవునా కదా. సో అడుగుతారు, చేస్తారు, వాళ్ళు పక్క జరిగిపోతారు. నువ్వు ఎంతసేపు ఆయన చూస్తావా, నీ కోరికలు చెప్పుకుంటావా, చెప్పుకో. నీకేమో తృణమో ఫణమో వాళ్ళకేమన్నా ఇష్టంతో ఇయ్యాలనుకుందా అక్కడ అయిపో, నువ్వు వెయ్యకపోయినా బాధ లేదు. అర్థమవుతుందా? ఏమీ లేదు. మాకు అమ్మవారి ఈ నవశక్తుల స్థాపన, ఈ 9 ప్రదర్శనలు కూడా అమ్మ నుంచి వచ్చిన ఆజ్ఞని మేమేం క్రియేట్ చేసి చెప్పింది కాదు. ఆ ముడుపు కూడా ఆ తల్లి చెప్పింది. అట్లా చాలా మంది కోరికలు తీరినాయి. తీరితే వాళ్ళే వచ్చి ఆ ముడుపు తీసేసి, అది కూడా అమ్మ మాకు చెప్పింది, కోరిక తీరిన తర్వాత ఆ ముడుపుని మళ్ళీ అక్కడ ఉంచకూడదు అని చెప్పి వాళ్ళు వచ్చి చెప్తే మా పంతులు గారు తీసి ఇచ్చేస్తారు. అట్లా చాలా జరుగుతున్నాయి. నేనేమంటున్నాను, ఇప్పుడు నా దగ్గరికి ప్రెగ్నెన్సీ అని వచ్చినప్పుడు నేను 2 ways చూపిస్తున్నా. ఒకటి మెడికల్ గా, ఒకటి దేవుడి మీద నమ్మకం. నమ్మకం అనేది ఒక ధైర్యం. ఆ దేవుడు ఆయన ఉన్నాడు, నన్ను చూస్తాడు, నన్ను కాపాడతాడు అనే ఒక ధైర్యం. ఆ ధైర్యంతో ఉన్నప్పుడు ఏ మనిషి అయినా మంచి చేయగలుగుతాడు. ఇప్పుడు నేను ఉన్నాను, నా చేతిలో ఒక 500 రూపీస్ పెట్టుకొని నేను 1000 రూపీస్ డ్రెస్ చూస్తే కొనగలనా? లేదు, భయంతో ఆగిపోతాను. అదే నా చేతిలో నేను 10,000 రూపీస్ పెట్టుకొని 5,000 రూపీస్ డ్రెస్ కొనగలుగుతాను. అంటే నాకేం ధైర్యం ఇస్తుంది? నా చేతిలో ఉన్న 10,000. నన్ను ఏది అధైర్యంగా, నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని ఏది తగ్గిస్తుంది? 500 రూపాయలు కోరిక 1000 రూపాయల మీద. అదే 10,000 రూపాయలు కోరిక 5,000 అవుతుంది. ఇది ధైర్యాన్ని ఇస్తుంది. నా దగ్గర ఉన్నదానికన్నా నేను తక్కువ ఎక్స్పెక్టేషన్ తో పోయినప్పుడు నేను చాలా కాన్ఫిడెంట్ గా పోగలుగుతున్నా. నా దగ్గర తక్కువ ఉన్నప్పుడు, ఎక్కువ ఎక్స్పెక్టేషన్ తో పోయినప్పుడు బాధపడాల్సి వస్తుంది. గుడిలో కూడా జరుగుతుంది అదే. మీకేముందో ఏంటిదో రిటర్న్ యుల్ గెట్ దట్. ఎక్స్పెక్టేషన్ తో రాకండి. గుడికి వచ్చినప్పుడు దర్శనానికి మాత్రమే రండి. దేవుడితో మీ అనుబంధాన్ని, ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని పెంచుకోవడానికి రండి. దేవుడు ఒక నమ్మకం, దైవం ఒక నమ్మకం, ఒక ధైర్యం. మనకి ఎంత కష్టం వచ్చినా, ఎన్ని కోట్లు ఉండని, ఏమి ఉండని, నీకు హెల్త్ ఇష్యూ వస్తే డాక్టర్ని ఎంత నమ్ముతావో, నీకు ఆపరేషన్ చేసి ఆ డాక్టర్ కూడా దేవుడిని నమ్ముతాడు, మొక్కొస్తాడు నీ కాడికి. అంటే నమ్మకం. చస్తావని ఆయనకి తెలుసు, నీకు తెలుసు, కానీ పోరాడుతా ఉంటాము, అవునా కదా. ఆ నమ్మకం ధైర్యాన్ని ఇస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ తో అతను ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా చేయగలుగుతాడు. ఇక తీసుకుపోవడం, ఉంచడం అనేది ఆయన నిర్ణయం, అవునా కదా. కానీ చెయ్యడం అయితే మన కర్తవ్యం. నేను అనేది అదే. మీరు ఏదైనా సరే రండి, ఒక ధైర్యాన్ని. ఇందాక మేము చెప్పినట్టుగా మీరు ఏదైనా మంచి పనికి వెళ్తున్నప్పుడు మీ 5 సెన్స్ ని యాక్టివ్ చేసుకోండి. దేవుడిని ఏం చెప్తున్నాడని అర్థం చేసుకోండి. నీకు అక్కడ కూర్చున్నప్పుడు అర్థమైపోతుంది. ఒక సమస్యతో వస్తావు, ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఆయననే, ఆ కళ్ళు తెరిచి ఆయన చూస్తూ 2 నిమిషాలు ధ్యానం చేస్తూ అక్కడ కూర్చొని ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. ఎందుకంటే మన లైఫ్ లో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఒకటే, ఎవ్రీ మినిట్ మిరాకిల్, ఎవ్రీ సెకండ్ మిరాకిల్. ఎవ్రీ సెకండ్ తర్వాత నీకేం జరుగుతుందని నీకు తెలియదు. కానీ ఎంత బ్యూటిఫుల్ లైఫ్ అంటే మనది. ప్రతిదీ కూడా మన మిరాకిల్. దాన్ని ఎంజాయ్ చేయండి. వచ్చినది ఇట్లా తీసుకొని, అరే నా లైఫ్ లో ఒక మిరాకిల్ జరుగుతుందని చెప్పి ముందుకు పోతుండాలి. అయిపోయిన దాని గురించి కూర్చొని బాధపడుతూ ఆయనే కూర్చొని పోతున్నాం. మీకు ఒక చిన్న అదే చెప్తున్నా, మీ లైఫ్ లో ప్రతి మినిట్ కూడా ఒక మిరాకిల్. దాన్ని తీసుకోండి. అది మంచి వస్తే మంచి తీసుకోండి, చెడు వస్తే చెడు తీసుకోండి. చెడుని తీసుకోకుండా మీరు వదిలిపెట్టి పోతారు, చూసినారా. అదే మీ చెడులోంచి మంచి తీసుకొని మంచి నేర్చుకొని పోవాలి. మీకు ఒక చిన్న కథ చెప్తా. ఒకరోజు మనిషి ఇంకా కాలం 2 కూర్చొని మాట్లాడుకుంటున్నాడు అనమాట. మనిషి కాలాన్ని అడుగుతాడు, అసలు నువ్వు ఎప్పుడు ముందుకి పోతూనే ఉంటావు, ఆగిపోవు అని చెప్పి అని అడుగుతాడు అనమాట. అడిగినప్పుడు కాలం మనిషికి చెప్తుంది, నేను గెలిచినా ఆగను, ఓడినా ఆగను, వానొచ్చినా ఆగను, ఎండొచ్చినా ఆగను, కష్టం వచ్చినా ఆగను, ఆకలేసినా ఆగను, కడుపు నిండినా ఆగను. అంటే టైం ఇంకా మనిషి మాట్లాడుకుంటున్నాయి. నేను దేనికి ఆగను, ఇది శాశ్వతమని అక్కడే ఉండిపోయి దాన్నే ఆస్వాదిస్తూ తీసుకుంటూ ఉండను. గెలిచినని అక్కడ ఆగిపోను, ఓడిపోయినానని ఏడుస్తూ కూర్చోను అని చెప్పి మనిషికి టైం చెప్తుంది అనమాట. టైం మనిషి మాట్లాడుకుంటున్నప్పుడు. మరి నేనెందుకు ఓడిపోతున్నా అంటే, నీ జీవితంలో ఏది జరిగినా గెలిచినవనుకో మస్తు నేను ఫుల్ సాధించేసినా అని ఆగిపోతున్నా, ముందుకెళ్ళి చేయాల్సింది మర్చిపోతున్నావు. ఓడిపోయినావనుకో నాకే ఎందుకు జరుగుతుంది ఇట్లా అని చెప్పి ఆగిపోతున్నావు. ఏదైనా సరే కాలంతో నడవాలి.
టైంతో నడిస్తే అదే మనని గెలిపిస్తుంది. మనిషి అర్థం చేసుకోవాల్సింది అదే, చాలా ఇంపార్టెంట్ అయ్యింది. ప్రతి చోట మనము ఆగిపోతాం. ఇక్కడ మేము చేస్తుంది కాలంతో నడుస్తున్నాం, మిమ్మల్ని కూడా కాలంతో అంటే ఆ టైంతో నడవమని చెప్తున్నాం. గెలిస్తే గెలుస్తాం, ఓడితే ఓడుతాం, కానీ ఆగకండి. ఓడినామని కూర్చొని ఎందుకు ఓడిపోయినా అని ఆలోచించడం కన్నా మళ్ళీ గెలుస్తా, మళ్ళీ ముందుకు వెళ్తా అని వెళ్ళండి. మనిషి తెలుసుకోవాల్సింది అదే, అలా కాలంతో ప్రయత్నించాలి. అదే నేను చెప్తున్నా కదా కథ, ఇప్పుడు మీకు చెప్పింది అదే. కాలం మనిషి మాట్లాడుకుంటున్నప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఒక చిన్నది మన ఒంట్లోనే ఉండేది, ప్రతి మనిషికి వచ్చేది. ఒకరోజు కన్నీళ్ళు కళ్ళని అడిగినాయి అంట. నేను ఎట్లుంటానో నీకు తెలుసా అని చెప్పి కళ్ళని అడిగినాయి, కన్నీళ్ళు నోటిని అడిగినాయి, ఈ మనసును అడిగినాయి, బుద్ధిని అడిగినాయి, చుట్టుపక్కల వాళ్ళని అడిగినాయి. అసలు నేను ఎట్లుంటానో మీకు తెలుసా అని చెప్పి. కంట్లో నుంచి వచ్చే కన్నీళ్ళు, నేను నిన్ను నాలోంచి నువ్వు వస్తావే కానీ నేను నిన్ను ఏ రకంగా ఫీల్ అవ్వలేను అని చెప్పింది. ఈ నోరు చెప్పింది ఉప్పగా ఉంటావు నువ్వు అని చెప్పింది. ఈ గుండె చెప్పింది గుండెంతా భారం అయిపోతావు నువ్వు బయటకు వచ్చినప్పుడు నాకు అని చెప్పి. మనతో ఉండే నలుగురు ఎగతాళిగా ఉంటావు నువ్వు నాకు అని చెప్పిండ్రు. నీలో బలహీనత కనిపిస్తుంది నాకు అని చెప్పిండ్రు కన్నీళ్ళకి. సో మనిషి అర్థం చేసుకోవాలి, మనలోంచి వచ్చే వాటి నుంచే మన ఒంట్లో ఉండే వాటికే రకరకాలుగా అర్థమవుతున్నాం మనం. ఆ కన్నీళ్ళు అవునా కదా, నోటికి ఉప్పగా అనిపించినాయి, గుండెకి భారంగా అనిపించినాయి, నలుగురికి ఎగతాళిగా చేటుగా అనిపించినాయి. సో ప్రతి సమస్య కూడా అంతే మనకి. మనిషి దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే మన చుట్టూ జరిగే వాటిల్లో ఉన్న వాటిల్లో నెగిటివ్ ఉండదు, ప్రతిదీ ఒక కారణానికి. ఇప్పుడు ఎందుకంటే నోటి తన తత్వం తనకు అనిపించింది చెప్పింది, కళ్ళు తనని ఆస్వాదించలేదు, తనని టేస్ట్ చేయలేదు, కంట్లోంచి వస్తుంది దాని పని అది చెప్పింది, గుండె దాని భావన అది చెప్పింది, మన చుట్టుపక్కల జరిగే భావనలు వాటి అవి చెప్పినాయి. అదే నేను అంటున్నా, మనిషి దేన్ని కూడా ఎవరి ఒపీనియన్ వాళ్ళది, వాళ్ళ ఒపీనియన్ తీసుకొని మనం ఆగిపోవద్దు. మనం చేయాల్సిన పని ఏంటంటే ముందుకి వెళ్తూ ఉండాలి, కాలంతో నడవమని చెప్పాలి అంతే. ప్రతి మనిషి దీన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనిషికి ఆలోచన ఎట్లా ఉంటది అని అంటే, నాకు కష్టం వచ్చింది అనుకో, దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమంటా, నేను దేవుడి దగ్గరికి వెళ్ళకపోయినా మంచోళ్ళకే కష్టాలు వస్తాయని ఎదుటవాడికి నా గురించి చెప్పుకుంటా. అదే అవతలోడికి కష్టం వచ్చింది అనుకో ఏమంటాను తెలుసా, నేను ఏడికోతే ఆడు చేసిన పాపాలు ఉట్టిగానే పోతాయా, అందుకే ఈ కష్టాలు అనుభవిస్తున్నా అంటే. అరే నీకొస్తేనేమో కష్టం, ఎదుటవాడికి వస్తేనేమో పాపం, కర్మ. ఇదే మనిషి తత్వం ఇవాళ రేపు. ఎప్పుడైతే ఎదుటవాడికి కూడా కష్టం వచ్చినప్పుడు అయ్యో పాపం అని అంటాడో, ఎక్కడ కూడా పాపం అనేది ఉండదు, తప్పు అనేది జరగదు, కర్మ అనేది ఉండదు. ఇన్ని పుణ్యాలు, ఇన్ని పుణ్యక్షేత్రాలకు తిరుగుతున్నాము, ఇన్ని పూజలు చేస్తున్నాం, ఇన్ని హోమాలు చేస్తున్నాం, రకరకాల దేవుళ్ళు వచ్చిండ్రు, రకరకాల ఉపవాసాలు చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం. పాపం తగ్గుతుందా? ఒక మనిషిని చంపడం ఆగుతుందా? ఒక అమ్మాయిని రేప్ చేయడం ఆగుతుందా? మనిషి కోరికలు తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా? పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి అర్థం చేసుకోవాలి. కోరిక పెరిగితే కర్మ పెరుగుతుంది. అర్థమైందా? ఇందాక మీకు చెప్పిన చూడండి, నేను 10,000 ఉన్నప్పుడు ఆలోచన నాది 10,000 వరకే, దానికన్నా తక్కువ ఉన్నప్పుడు నాలో కోరిక పెరగదు, నాకు కర్మ లేదు. ఎందుకనంటే మిగతా 5,000తో నేను నెక్స్ట్ బతకగలుగుతాను కాబట్టి. అదే 500 పెట్టుకొని 1000 కోసం ఆలోచిస్తే కర్మ పెరుగుతుంది, తప్పు చేస్తావు నువ్వు. ఆ 1000 దాన్ని తెచ్చుకోవడానికి 500ని తప్పు చేసే మార్గం వెతుక్కుంటాను. ప్రతి చోట జరుగుతుంది అదే. ప్లీజ్ డోంట్ డూ దిస్ ఆల్ బుల్షిట్ థింగ్స్ ఏవైతే మనము. నేను అందరికీ ఇంకో విషయం కూడా చెప్తున్నా, సనాతన ధర్మం అని దానికోసం పోరాడుతున్న వారందరికీ మా నుంచి, ఈ గుడి నుంచి ఒక రిక్వెస్ట్. సనాతన ధర్మం అంటే ఏంది? అదే నేను మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? సనాతన ధర్మం ఏదైతే ఇక్కడ మేము చేస్తున్నామో, ఇప్పటిదాకా మేము చెప్పినామో అదే సనాతన ధర్మం. ఇప్పుడు మన వాళ్ళు అందరూ సనాతన ధర్మానికి ఏం చేసారు తెలుసా? ఇప్పుడు చాలా అంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చిన తర్వాత ఒక్క పాయింట్ ని పట్టుకున్నారు అంతే. ఆయన సరే అది రావడం కూడా మంచిది జరిగింది. అసలు మనం ఏం తెలుసుకుంటున్నాం, అసలు సనాతన ధర్మం అనేది మాట మాట్లాడుతున్నాం కానీ దాని అర్థాన్ని ఎవరు తెలియదు. అదే అర్థాన్ని మేము చెప్తున్నాం. మన ప్రతి ట్రెడిషన్ లో ఉంది, మన రిచువల్స్ లో ఉన్నాయి, మన గుళ్ళల్లో ఉంది.
మనము మన సనాతన ధర్మం ముస్లిమ్స్ ని క్రిస్టియన్స్ ని తిట్టమని కొట్టమని చెప్పలే ఎక్కడ. మనిషిని మనిషి ప్రేమించమని చెప్పింది. అంటే దాని పర్టికులర్ అర్థం ఏంటి అంటే ఏం చెప్పగలుగుతారా? సనాతన ధర్మం అంటే పదం మీకు ఒక విషయం చెప్పనా, నేను ఇప్పుడు నేను తప్పు చేసిన లేదా మన సంస్కృతి సాంప్రదాయం ఆచారం హిందూయిజం గురించి చెప్తున్నారు సనాతన ధర్మం అంటే. అది చెప్పేటోడికి దెర్ ఈజ్ సుప్రీం, వి ఆల్ నో దట్. కానీ మనలో మనమే నువ్వొక దేవుణ్ణి నేనొక దేవుణ్ణి తను ఒక దేవుణ్ణి ఎంచుకొని మనలో మనమే కొట్టుక చేస్తున్నాం. నేను నమ్మిన ధర్మమే కరెక్ట్, నా దేవుడే కరెక్ట్ అంటున్నాం, నువ్వు నీ దేవుడు కరెక్ట్ అంటున్నావు, తను తన దేవుడు కరెక్ట్ అంటున్నాడు. అవునా కదా? ఇప్పుడు మనము సనాతన ధర్మాన్ని ఎట్లా పిల్లలకి నేర్పించగలుగుతాం, చూపించగలుగుతాం? మనం చేసిన తప్పేందో తెలుసా? మనం ఈ ధర్మాన్ని కాపాడాలంటే మన వాళ్ళు ఎక్కడికి వేరే మత మార్పిడి జరగొద్దు అని అంటే కాళ్ళు పట్టుకొని లాగడం ఆపి చేతులు పట్టుకొని పైకి లేపితే ఆటోమేటిక్ గా సనాతన ధర్మం గురించి అందరికీ చెప్పగలుగుతాం. సో ఇక్కడ దేవుడి గురించి మనం ఇప్పటిదాకా మేము చెప్పిన విషయాలు, మనకు దేవుడు అంటే ఏం చెప్తున్నాం పిల్లలకి మనం ఇంట్లో? ఇప్పుడు ముస్లిమ్స్ ని క్రిస్టియన్స్ ని తిడుతున్నాం, మత మార్పిడి చేస్తున్నారని. వాడి ధర్మాన్ని, వాడికి ఇచ్చిన ధర్మాన్ని వాడు కరెక్ట్ నడిపిస్తున్నాడు. ఏమని? వాడి ఇంట్లో బైబుల్ చదివిపిస్తాడు, ఖురాన్ చదివిపిస్తాడు, శుక్రవారం మసీద్కి పంపిస్తాడు, సండే రోజు చిన్న చిన్న పిల్లలు కూడా చర్చకు పంపిస్తాడు. మనం ఏం చేస్తున్నాం? గుడికి పొమ్మని చెప్తున్నామా? గుడికి ఎవరైనా తీసుకెళ్తున్నామా? తీసుకెళ్ళిన తర్వాత పేరెంట్స్ ఏం చేస్తే పిల్లలు చేస్తారు. పోతున్నావు, దండం పెడుతున్నావు, 4 ఫోటోలు దిగుతున్నావు, వస్తున్నావు. ఇప్పుడు తిరుపతి పోతాం, తిరుపతి పోయి మంచిగా ఇడికెళ్ళి ఫ్లైట్లలో పోతున్నాము, ట్రావెల్ చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం, పోతాము. మనకు దర్శనం టికెట్ గురించి చాలా ఆలోచన ఉంటుంది, కానీ అక్కడ దేవుడు ఎందుకుంటాడు అనేది ఎవరు తెలియదు. దర్శనం 300 రూపాయలు టికెట్ కొన్నామా, లేకపోతే బ్రేక్ దర్శనం దొరికింది నాకు అని చెప్పి స్టేటస్లు పెడతారు, లేకపోతే నాకు ప్రోటోకాల్ దర్శనం అంటాడు ఒకడు, ఇంకోటి శాల్వాలు మాకు దండలు కాపిరు లోపల ప్రోటోకాల్ దర్శనం, నన్ను ఒక ఏమంటారు కానిస్టేబుల్ వచ్చి నన్ను తీసుకొని డైరెక్ట్ తీసుకుపోయాడని చెప్పుకుంటారు. సో అక్కడ పోయి ఏం తెలుసుకుంటాను? ఏమీ లేదు. పోతావు, దర్శనం చేసుకుంటావు, ఆ హుండీలో డబ్బులు వేస్తావు, ఒక లడ్డు కొనుక్కుంటావు, తిరుపతి లడ్డు, వస్తావు, మళ్ళా ఫ్రీ భోజనం. అంటే మీరు చెప్పేది వీటన్నిటి మీద పెట్టే కాన్సన్ట్రేషన్ చెప్తున్నావు. నువ్వు గుడికి పోతే ఇప్పటిదాకా మేము చెప్పినాం 5 సెన్సెస్ యాక్టివేట్ అవుతున్నాయి నీకు? లేదు. నీ ఆలోచన అంతా ఎక్కడుంది? ఫొటోస్ వీడియోస్ పైన. నువ్వు ప్రోటోకాల్ దర్శనం మీద, దాని మీద, దీని మీద నీ ఆలోచన ఉంది. సో పిల్లలకు మనం ఏం చెప్తున్నాం? దేవుడు అంటే వెంకటేశ్వర స్వామి ఏంటంటే టికెట్, దర్శనము, హుండీలో డబ్బులు, లడ్డు, ఫ్రీ అక్కడ దొరికే అన్నప్రసాదం. ఇది మాత్రమే తిరుపతి పైన మనం చూస్తున్నది ఇవాళ రేపు. కానీ దాంట్లో ఉన్న లోపల ఉన్న గుడి దేవుడేంది, సైన్స్ ఏంది, అక్కడ ఎంతమంది, ఇప్పుడు అక్కడ పక్కనే వరాహస్వామి ఉంటాడు, ఆయనకు చరిత్ర ఉంది, ఆయన దర్శించకుండా ఈయన దర్శించొద్దు. ఆయన గురించి తెలుసా? ఆ ముందర ఒక మండపం ఉంటది, గొల్ల మండపం, దాని గురించి ఎవరైనా తెలుసా? ఎవరు తెలియదు. సో ఇవన్నీ ఎవరు తీసుకుపోయినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి, పిల్లలకు ప్రశాంతంగా ఉండండి. సో ఇక్కడ మనం పిల్లలకు దేవుడు అనేది ఏమి నేర్పిస్తున్నాం? ఎవరి ఇంట్లో భగవద్గీత చదివిస్తున్నాం, ఇవాళ రేపు చదివిస్తున్నారు, శ్లోకాలు నేర్పిస్తున్నారు. అవి ఎందుకోనంటే వీడియోలు తీసి ఇన్స్టాలో అవి ఇవి పెట్టి అప్లోడ్ చేసుకోవడానికి. సో ఇక్కడ చెప్పేది ఒకటే, ఇక్కడ ఒక చోట మీరు ఉంటున్న చోట చిన్నదో పెద్దదో గుడి ఉంటుంది, ఒక్క 5 minutes ఎవ్రీ డే టేక్ యువర్ చైల్డ్ టు టెంపుల్. ఇప్పటివరకు మేము చెప్పిన విషయాలన్నీ చెప్పండి పిల్లలకి, తీసుకెళ్లి ఒక 10 నిమిషాలు వాడిని అక్కడ వదిలేయండి. ఈ ఫోటో వీడియో తీయడం వల్ల ఇప్పుడు ఆ పిల్లాడు చెప్తుంటే ఇంకో పిల్లాడు చూసి ఆ పిల్లాడు కూడా భగవద్గీత నేర్చుకునే అందులో. నేను అదే చెప్తున్నాను మీకు, అబ్బాయికి అర్థం తెలియక చదవడం ఎవరైనా చదివేస్తారు, కానీ దాంట్లో ఉన్న అర్థం ఎవరు తెలియాలి. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఇప్పుడు మీరు అన్న పాయింట్ లో నోయింగ్ ఈజ్ డిఫరెంట్ and understanding is difference. There is lot of difference between knowing and understanding. ప్రతిదీ అర్థం చేసుకోవాలి, తెలవడం వేరు, అర్థం అవ్వడం వేరు. సో మనం అవునా కదా? అది దేవుడు అనేది మనం పిల్లలకు నేర్పుతున్నది ఏమీ లేదు. సో ఇక్కడ జరుగుతున్నది అదే, తిరుపతి పోతున్నాం. సరే, ఇంకొకటి ఇక్కడ మనం దేవుడు అంటే ఏం నేర్పిస్తున్నాం తెలుసా? పోషమ్మ గుడికి కాడికి పోవాలి, లేకపోతే పెద్దమ్మ గుడికి పోవాలి, ఆటలకు పోయాలి, దావత్ చేయాలి, ఇది దేవుడు. లేకపోతే గణేష్ మండపాల ముంగట సినిమా పాటలు పెట్టి డాన్స్ చేయాలి, ఇది దేవుడు. ఇంకేం నేర్పుతున్నాం మనం పిల్లలకి? ఇవన్నీ చెప్తున్నామా? గుడిలో ఈ పవర్ ఉంటుంది, ఈ 5 సెన్సెస్ యాక్టివేట్ కావాలి, మనం గుడిలో పోయాక సైలెంట్గా ఉండాలి, ఆ ప్రదర్శనలు చేయాలి, ఎందుకు చేయాలనే విషయం పిల్లలకు మీరు చెప్తే అక్కడ వాడు పవర్ని ఇట్లా తెలుసుకున్నాడంటే మీరు చెప్పినా చెప్పకపోయినా పొద్దున్నే పోయి ఆ గుడిలో కూర్చొని ప్రశాంతంగా పోయేసి వస్తాడు.
ఇది నేర్పండి, ఇది సనాతన ధర్మం. ఆడ కూర్చొని ఒకరు ఈ సైంటిస్ట్ ఎవరు స్పిరిచువల్ సైంటిస్టులు అని చెప్పుకొని ఏవేవో మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈ డైరెక్షన్లో ఇక మాటలు వస్తలేవు నాకు, కానీ అవి కొన్ని వీడియోలు చూస్తే చాలా మూర్ఖంగా మాట్లాడుతున్నారు. నేను ఈ మైక్లో కూడా కూర్చొని యూట్యూబ్లలో కూర్చొని మాట్లాడుతున్నారు చూసినారా, ఈ పరిహారాలు చేయండి, ఆ పూజలు చేయండి. వాడు యూట్యూబ్లలో జాతకాలు చెప్పేటోళ్ళతో ఘోరంగా ఉంది పరిస్థితి. మీరు జాతకాలే కాదు, ఇప్పుడు నేను ఒక వీడియో చేసి పెట్టిన, అంటే గుడికి వెళ్తే ఇట్లా చేయాలి అదే, ఇమ్మీడియట్లీ ఆ వీడియోని తీసుకుంటున్నారు, దాని మీద పిచ్చి పిచ్చిగా వల్గర్గా మాట్లాడడం, వాళ్ళని ఎగతాళిగా మాట్లాడడం. అట్లీస్ట్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ కదా. దాన్ని మీరు ఒకవేళ ఎంకరేజ్ చేయలేకపోయినా ఎగతాళిగా మాట్లాడడం కన్నా, తప్పుగా పోర్ట్రేట్ చేయడం కన్నా అది కాదమ్మా, ఇది నువ్వు చేస్తున్న తప్పమ్మా, ఇది చెండాలంగా. ఇగో ఒక చిరావూరు గారి వీడియోలు చూస్తుంట, ఆయన పైన ఎప్పుడు క్యాప్షన్ ఏందో తెలుసా, అండర్ వేర్లతోటి మా ఇంట్లో మసిగుడ్డలాగా యూజ్ చేస్తున్నారు. ఆయన యాక్టింగ్ అది చాలా చెండాలంగా ఉంటుంది. నేను ఒకటే, మీరు మంచి పొజిషన్లో ఉన్నారు, మీరు ఒక కార్యం తీసుకున్నారు, ధర్మం గురించి పోరాడాలనుకుంటున్నారు, మన పిల్లలకి చెప్పాలనుకుంటున్నారు. డోంట్ డూ సచ్ కైండ్ ఆఫ్ వీడియోస్. ఒక అమ్మాయికి తెలిసో తెలియక ఏదో తప్పుగా చేసి ఉంటది వీడియో, ఆ అమ్మాయికి నువ్వు ఆ వీడియో రూపంలో అమ్మాయికి తప్పు రండి కామెంట్లు పెడదాం, ఇది తప్పు చెయ్యకు తల్లి అని చెప్పు, ఆమె మార్చుకుంటది. కానీ మనమే కొట్టుకొని తెస్తుంటే అవతలోనికి ఏం సమాధానం చెప్తాం మనం? పిల్లలకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది మన దగ్గర. ఇదే ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఇట్ ఈస్ వెరీ ఈజీ, వి షుడ్ నాట్ స్పెండ్ ఎనీ మనీ, అవసరం లేదు, ఇవన్నీ లేవు కదా. ఇప్పుడు నేను అదే చెప్పిన, మ్యాజిక్ చేసి చూపిస్తేనేమో పిల్లలు నమ్ముతారు. మనం ఆ మూఢనమ్మకాలు మ్యాజిక్లే, ఆ మ్యాజిక్లు కనిపించకపోతే పిల్లలు నమ్మతలేరు దేవుడిని. ఇదంతా ఏదో ఫేక్ ఉన్నదని చెప్పి వెళ్ళిపోతున్నారు. నేను ఐదర్ది దాటి నేను ఏమంటున్నా, గుళ్ళోకి వచ్చిన తర్వాత శక్తిని ఎట్లా మనం చూపియండి ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళకి అర్థమైతే వాడు వస్తాడు, వాడు నలుగురికి పోయి చెప్తాడు, అరే పలానా దగ్గర నేను చెప్పినారా చూసిన, నాకు అనిపించింది ఆ పవర్, నేను ఫీల్ అయినా ఆ పవర్, మీరు కూడా రండి ఇది ఎట్లా చేయండి అంటే వాడు నలుగురికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇది కదా సనాతన ధర్మం. నీకు అక్కడ సైంటిఫిక్ రీజన్స్ చెప్పండి, మనం తినే ఫుడ్, పండగలు, రిచువల్స్, అక్కడున్న ట్రెడిషను, బోనాలు వస్తాయి ఎందుకు వస్తాయి, ఉగాది పండుగ వస్తుంది ఎందుకు వస్తుంది, సంక్రాంతి వస్తుంది ఎందుకు వస్తుంది, దసరా వస్తుంది ఎందుకు వస్తుంది, దీపావళి వస్తుంది. ఇవన్నీ పండుగలు కూడా మనలో ఉన్న రిచువల్స్, ఒక గొప్ప సైన్స్ ఉంది వీటిలో. వేదం మొత్తం, వేదంలో రాసింది మనిషి జీవన ఆధారాలు విధానమే, అవునా కదా. ఆ ఆధారం విధానం ఏంది, సైన్స్ ప్రకారమే. నేను ఒకటే చెప్తున్నా, ఒక సుప్రీం పవర్ ఉంది, ఆ పవర్లోంచే ఇవన్నీ పుట్టినవి. గాలి, నింగి, నీరు, ఏదైనా ఉండనివ్వండి, మనిషి ఉండనివ్వండి, ఏదైనా ఉండనివ్వండి, కానీ వాటన్నిటినీ కరెక్ట్ ఏ రకంగా చూడాలో, ఎట్లా ఉపయోగించాలో అట్లనే ఉపయోగించాలి అని అంటున్నాను. మూర్ఖత్వంతో పోకండి అని అంటున్నాను. దట్స్ ఇట్. సో వాస్తు చెప్తూ ఉంటాం మనం, వాస్తు డైరెక్షన్స్ ఎట్లా చూపిస్తాం, ఈస్ట్ వెస్ట్ వెస్ట్ నార్త్ ఈస్ట్ సౌత్ ఈస్ట్. సో కానీ మనం ఆ వాస్తు కూడా మనం ఇట్లా ఫ్లాట్ గా ఉందని చూస్తున్నాం. మన ఎర్త్ ఏమో రౌండ్ ఉంది కదా. నార్త్ పోల్ సౌత్ పోల్ ఎక్కడ ఉంటది, నార్త్ పోల్ సౌత్ పోల్ ఎక్కడ ఉంటది, పైన నార్త్ పోల్ ఉంటది, కింద సౌత్ పోల్. ఇట్లే చూస్తాం కదా మనం. సో ఈ డైరెక్షన్ తోటే కదా మనకు సన్ రైజెస్ వస్తాయి. సో ఇక్కడ కూడా మనం చాలా సైన్స్ ఉంది. సైన్స్ ఎందుకు తెలుసుకోమంటున్నామంటే ఇవన్నీ పిల్లలకు చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్స్. సో ఫైనల్ గా ఈ గుడిని లైక్ ముందు ఇంకా ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? దైవ నిర్ణయం, అమ్మ నిర్ణయం. ఆమె ఏం చెప్తే అది. మేము చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పినాం, ఈ క్షణం ఆ తలుపులు మూయండి అంటే మూసేయడమే అంతే. ఇప్పుడు అమ్మవారు వచ్చి మూసేయమంటే ఈ టెంపుల్ క్లోజ్ చేసేస్తారు. నిర్దాక్షిణంగా, ఆలోచన అనేదే లేదు. ఎందుకంటే ఇది చేస్తుందే ఆమె కోసం, ఆమె ఏం చెప్తే అదే. ఇవన్నీ కూడా ఆమె చెప్పినవే మీకు చెప్తున్నాం మేము. మాకు అంటే ఆమె మాకు కొన్ని చెప్తుంది నిజ జీవితంలో, లైఫ్ లో, అంటే మాకు ముందట వచ్చి ఎదురుపడే వీటిలోకి వెళ్ళి నేర్చుకుంటున్నాం మేము. దాంట్లోకి వెళ్ళి ఏముందని తెలుసుకొని అక్కడ సైన్స్ ఏముంది, మూఢనమ్మకం ఏముందని అవి తీసే మీకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో మాకు ఆమె దారి చూపిస్తున్నది, ఆ దారిలో మేము నడుస్తున్నాం, ఫార్ములా ఇంప్లిమెంట్ చేసుకుంటాం. సో అది నేను ఏమంటున్నానంటే, మేము ఎక్కడ, నేను పెద్ద చదివినాను కూడా కాదు, నేను క్లియర్గా ఓపెన్గా ఒప్పుకుంటా. నాకేం, నేను ఎక్కడ చదవాలి ఇవన్నీ, నాకు అసలు దేవుడు అనేది తెలియదు. నేను ఇంతగానో మాట్లాడుతున్నానంటే నాకు ఆమె ఇచ్చిన దారి, తను ఇచ్చిన దారి, తను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నాకు. ఆ వేలో నేను
అవి తెలుసుకొని సమాజంలో జరుగుతున్న తప్పులు, దేవుడి పైన జరుగుతున్న అబద్ధాలు ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకున్న తర్వాత దాంట్లోకి వెళ్ళి మేము అన్ని తెలుసుకొనే మాట్లాడతాం. ఇందులో గుర్తుపెట్టుకోండి, ఏదో జ్ఞానం లేకుండా ఏది పడితే అది మాట్లాడడం మాకు రాదు. ఎక్కడైతే మాకు తప్పు అనిపించి మేము దాన్ని 10 సార్లు మేము ఇద్దరం డిస్కస్ చేసుకొని అక్కడ ఉన్న నిజాన్ని ఇంకో 10 మందిని అడుగుతాం. మేము 10 మందిని అడిగిన తర్వాతనే మేము ఇంకో 10 ముందటికి వచ్చి చెప్తాం. ఎందుకంటే నేను ఈ కార్యంలో నడుస్తున్నప్పుడు నేను తప్పు చేయకూడదు. అది దేవుడు నన్ను ఆ మార్గాన్ని ఎంచుకోమన్నాడు అంటే నా పని నేను చేయాల్సిందే. నా పని నేను చేసి దాన్ని నలుగురికి చెప్పాలి. అదే మేము చేస్తున్నది ఇక్కడ. సో ఏదో గుడ్డిగా మేము మాట్లాడేస్తున్నాం, ఏది పడితే అది చేసేస్తున్నాం అనేది కూడా కాదు. ఉన్నాయి మీరు అన్నట్టుగా ఒకప్పుడు గుళ్ళకి దానాలు ఎందుకు ఇచ్చిండ్రు అని అంటే పాపం ఆ పురోహితుడు ఎవరైతే దేవుడికి సేవ చేస్తూ ఉండేవాళ్ళో వాళ్ళ కుటుంబం అంతా వాళ్ళకి వేరే జీవనాధారం లేదు. సో మనకు అప్పుడు ఎక్స్చేంజ్ ఏముండేది, డబ్బు కాదు, వస్తు రూపంలో. సో ఆ వస్తు రూపంలో ఇస్తూ పోయేటోళ్ళు, వాళ్ళకు కుదిరిన వాళ్ళు ఏది పండ్లో లేకపోతే పువ్వులో లేకపోతే పప్పులో ఏదో ఒకటి బియ్యమో ఏదో ఒకటి తెచ్చి ఇచ్చేటోళ్ళు. అది కారణానికి జరిగిన ఒక రిచువల్ అనుకోండి, ఒక పద్ధతి, ఒక ఆచారంగా పెట్టుకున్నారు గుళ్ళల్లో. కానీ రాను 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 దాన్ని ఏం చేసిండ్రు, బిజినెస్ కింద కన్వర్ట్ చేసి అది జరగొద్దు అని మీకు ఇష్టం ఉందనుకోండి ఎడ్యుకేట్ చేద్దాం. పబ్లిక్ దీన్ని మార్పు రావాలంటే మా ఇద్దరితో జరగదు. ఇది మీలాంటి వాళ్ళు ఫస్ట్ మీరు ఇప్పుడు ఛానల్ దానికోసం వచ్చిందని నేను అనుకుంటున్నా. మీరు మీకు ఇచ్చిన ధర్మాన్ని ముందుకు తీసుకపోతే మీ ఛానల్ ముందుకు పోతుంది. లేకపోతే మీరు కూడా మీకు ఆలోచనల ప్రకారంగా మీరు మారుతా అంటే ఇంకా అది మేము కూడా. ఇప్పుడు మేము చెప్పేది ఒకటే, మీకు నచ్చింది అనుకో, బాగా ఘోరంగా మా ఆవులకి అబార్షన్ అయిపోయింది. ఎందువల్ల ఏం చెప్పండి, ఒక మూగ జీవి పాపం తన బిడ్డని 3 సార్లు కోల్పోయింది. బెల్లం తెచ్చి పెట్టడం ఎందుకు, అమావాస్య రోజు బెల్లము రొట్టెలు కలిపి పెట్టాలి. అసలు పాపం అది తిననని తోసేస్తున్నా కూడా దానికి బలవంతంగా పెట్టడం వల్ల అది 3 times అది బేబీని లాస్ అయిపోయింది. ఎవరు దానికి కారణం? నువ్వు పుణ్యం అని చెప్పి చేస్తున్న పని ఎవరో చెప్పిండ్రు నీకు దానికి తీసుకెళ్లి బెల్లం పెట్టని చెప్పి, కానీ ఎంత పెద్ద పాపం చేసి వస్తున్నావు అర్థమవుతుందా? మూగజీవిని ఎందుకు హింసిస్తున్నావు? నేను అనేది అదే, ఫాలో కాకు. నీకు ఆవుని ఫీడ్ చేయాలని ఉందా, నీ కోసం చెయ్యకుండా ప్రేమతోటి దానికి తెచ్చి పెట్టు. నేను దాని హెల్త్ ఇష్యూ చెప్పే పోతున్నాము, దానికి ప్రాబ్లం ఉంది పెట్టకండి, అది క్యారీ చేస్తుంది పెట్టకండి అంటే అయినా బలవంతంగా మూర్ఖంగా తెచ్చిపెట్టిపోతున్నారు మేము లేని టైంలో. నీకేం పుణ్యం వస్తుంది దానివల్ల? గోవుకి అట్టిపండు తినిపిస్తే పుణ్యం వస్తుంది అంటే తెచ్చి పెడుతున్నావే గానీ, లేకపోతే ప్రతిరోజు గుర్తుంచుకొని తెచ్చి పెడుతున్నావా? పెట్టట్లేవు. ఎందుకు? ఘోరం తెలుసా అది? అంటే నీ సొంతము నీకు పుణ్యం వస్తుంది అంటే ఏదైనా చేస్తావు, మరి బయట ఉన్నోడికి పెట్టవచ్చు కదా. నేను అనేది ఒకటే, గుళ్ళో ఉన్నోడికి ప్రసాదం అవుతుంది, లేనోడికి వాడికి ఆకలి తీరే అన్నం అవుతుంది, అదే ప్రసాదం. ఇంత కప్పన్నము మేము ప్రసాదం పెట్టేటప్పుడు నేను చూస్తూ ఉంటాను. ఉన్నవాళ్ళు ప్రసాదం అన్నీ ఇట్లా మొక్కని 4 మెతుకులు తినేసి ఒకే కప్పు తీసుకుంటాడు. లేనోడు పాపం ఆకలితో వచ్చినోడు ఒక 2 కప్పులు అడిగి తీసుకొని తింటాడు. అంటే నీ అహంతో అది నీకు ప్రసాదం, లేని వాడికి అది అన్నం. అదే చెప్తున్నాను నేను ప్రతి మనిషికి కూడా. ఏది చేసినా కూడా దాంట్లో ఒక పరమార్థం తెలుసుకొని చెయ్యండి. మీకు ఆవుల విషయం కూడా అందరికి మీ ఛానల్ ద్వారా చెప్తున్నా. చెప్పండి. ఏదైతే మీరు పంతులు గారు చెప్పిన ఏదైతే దానికి యూట్యూబ్ లో ఈ వీళ్ళు వాళ్ళు చెప్తున్నారు, బియ్యం పెట్టమంటారు, ఒక ఆయనేమో పప్పులు పెట్టమంటాడు, ఇంకొక ఆయన దానాలు పెట్టమంటాడు, ఇంకొక ఆయన ఏమో రొట్టెలు పెట్టమని అది పెట్టమని పెడుతుంటారు కదా. మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఏ ధాన్యం దానికి పెట్టినా రాత్రిరంతా నానబెట్టండి. నానబెట్టి పొద్దున తెచ్చి దానికి పచ్చిది పెట్టండి. ఏదైనా దానికి అరిగేటట్టు పెట్టండి. మీరు బియ్యం తెచ్చి పెడితే దాని కడుపు డైజెస్ట్ చేసుకోలేదు. దాని సిస్టమ్ అనేది దేవుడు దానికి వేరేది ఇచ్చాడు. దాని గడ్డి తినే, దాని మెత్త వస్తువు తిని అది చేయమని చెప్పి దేవుడు దానికి ఇచ్చిన తత్వం దేవుడు అది. కానీ మనం ఏం చేస్తున్నాం, మనం ఎవరో చెప్పారని చెప్పి ఆ పాపాన్ని ఇంకా పెద్దగా మూట కట్టుకుంటున్నాం. మీకు అర్థమైతే లేదు, పుణ్యం చాలా పెద్ద తప్పు. ఆ ఆకుకూరలు తెచ్చి పెడతారు, వాటికి రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి, అది పొడుస్తుందేమో అని చెప్పి ఆడ వేసి వెళ్ళిపోతే పాపం దానికి ఏం తెలుసు? దానికి నోరు ఉందా? ఈ రబ్బర్ బ్యాండ్ తింటా అంటదా? ఆకలి దెబ్బ మింగేస్తుంది, కడుపు ఉబ్బిపోయి ఎంతో ఇబ్బంది పడుతుంటాయి. మేము చెప్పేది అదే. అందుకే ఎవరైనా వచ్చి ఏమైనా పెడతామన్నా దండం పెడుతున్నాం, మేము పెట్టుకుంటాం వద్దు అని చెప్తున్నాం. సో మీ అందరిని రిక్వెస్ట్ చేసేది కూడా అదే. ఆవులకైనా పశువులకైనా పెట్టేటప్పుడు
ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక గుళ్ళో ఆవుకే కాదు, గుళ్ళో ఆవుకు పెట్టిరంటేనే గుడి వాళ్ళు చూసుకోవడానికి ఆవును పెట్టుకుంటారు. రోడ్ల మీద తిరిగి ఆవు పెట్టండి అంటే పెడితే ప్రేమతో ఇలా ఏదైనా గడ్డి లాంటిది పెట్టండి. రోడ్డు మీద ఉన్న ఆవులకు పెట్టండి, వీటికి ఫీడ్ చేయండి. అవి పాపం ప్లాస్టిక్ కవర్లు తిని బతుకుతున్నాయి రోడ్ల మీద ఉండే ఆవులు. సో మీ అందరు రిక్వెస్ట్ చేసేది కూడా అదే, వీటిని ఇబ్బంది పెట్టకండి. ఒక కుక్కకి రొట్టేస్తే పుణ్యం వస్తుంది, నీ పాపం పోతుంది అంటే తీసుకొచ్చి చేస్తున్నావు. చెయ్యకండి అట్లాంటి పనులు. రియల్ గా చేయాలనిపించిందా మీతో పాటు ఒక రొట్టె ఎక్కువ చేసుకొని తెచ్చి దానికి వెయ్యండి. కానీ కొంతమంది ఏమంటారంటే ఆ రకంగా ఆ రొట్టె అనేది ఆ కుక్క ఆ నిమిషంలో తింటుంది కదా. ఇప్పుడు నేను చెప్తుంది అదే, ఇవాళ రేపు సొంత లాభం లేనిదే ఎవరైనా ఏ పనైనా చేస్తున్నారా? దేవుడు అదే ఏదో చెప్పిరని తెచ్చి చేయకండి. అదే ప్రేమ ఉంటే రోజు పెట్టమని చెప్తున్నా నేను. అమావాస్యకి ఎందుకు పెట్టాలి దానికి చెప్పండి. పంతులు గారి మీద నిజంగా మీకు ప్రేమ ఉంటే, ఐ మీన్ ప్రేమ ఇన్ ద సెన్స్ నాట్ ఇన్ ఎ రాంగ్ వే, మీకు ఆయన మీద అభిమానం ఉంటే, ఆ కుటుంబానికి ఒక ఆసర కావాలనుకుంటే మీరు వారానికి ఒకసారి తెచ్చియండి ఆయనకి. పిల్లలు ఉంటారంటే పండ్లు తెచ్చియండి, అన్ని తెచ్చియండి ఆయనకి. ఆయన సంతోషంగా ఉంటే మీరు కూడా సంతోషంగా ఉంటారు. కొంతమంది నేను అప్రిషియేట్ చేస్తా, ఎక్కడైనా హోటల్ పోయినా ఫ్యామిలీతో ఎవరైనా ఆ ఫుడ్ అక్కడ వదిలేసి వస్తలేరు, ఆ ఫుడ్ తెచ్చి బయట స్ట్రీట్ డాట్స్ పెడుతున్నారు. అట్లాంటి వాళ్ళు అట్లాంటి పనులు చేయండి, మంచి పని చేయండి. ఒక్క రోజే నువ్వు రోజు చేయొచ్చు ఆ పని. ఫుడ్ కలెక్ట్ చేసుకురా, హోటల్లో లాస్ట్ మిగిలిపోయిన తీసుకొచ్చి వానికి ఎక్స్ప్లెయిన్ చేయండి, వాడు 4 పెడతా, లేకపోతే మీరు పోయి తీసుకొచ్చి దానికి వేయండి. ఇట్లాంటి మనం మంచి చేస్తే ఎక్కడన్నా మనం మంచిగా దొరుకుతుంది. కానీ దేవుడి పేరు చెప్పి ఒక పంతులు చెప్పిండు అని చెప్పి దాన్ని తీసుకొచ్చి దేవుడి పేరు మీద ఇలాంటి పనులు చేయకండి అని మీరు చెప్తున్నారు. సార్, మీరు ఏదైతే బలంగా నమ్ముతున్నారో, మీరు ఏదైతే సిద్ధాంతాలతో ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారో, ఇంకా ఇలానే మీకు ఇంకా అమ్మవారు ఇంకా శక్తి ఇచ్చి, అమ్మవారు అండ్ పరమేశ్వరుడు ఇంకా శక్తి ఇచ్చి ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతసేపు చాలా కొత్త విషయాలు కూడా మాట్లాడుకున్నాం అని అనుకుంటున్నాం. సో ప్రతి దానికి ఆన్సర్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. సో మళ్ళీ ఇంకొకటి, ఫస్ట్ మా పాడ్కాస్ట్ సో అతి త్వరలోనే ఇంకా మంచి మెసేజ్తో మళ్ళీ మీ ముందుకు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో చాలా థ్యాంక్ యూ అండి. సక్సెస్ఫుల్ కావాలి మీరు, ఇట్లాంటి ఇంకా మంచి మంచి మెసేజెస్ కమింగ్ జనరేషన్స్కి. మీరు ఏది చేసినా కూడా సనాతన ధర్మాన్ని కాపాడడానికి, మత మార్పిడి జరగకుండా ఉండాలి అని అంటే నిజాన్ని చూపియండి మీ ఛానల్ నుంచి. తప్పకుండా. ఈ అర్ధనాదేశ్వర టెంపుల్లో ఆది దంపతులు ఎంచుకొని మా దగ్గర దాకా వచ్చి ఇవన్నీ విషయాలు మీ ద్వారా ప్రజలకు తెలవడానికి మిమ్మల్ని ఎంచుకుందాము. మేము అనుకునేది ఏంటంటే మిమ్మల్ని కూడా అమ్మవారే తయారు చేసుకున్నది ఈ కార్యం కోసం. ఈ కార్యాన్ని మీరు నిజంతో మీరు ఏదైతే ఛానల్ని ప్రతిదీ కూడా, నేను దేవుడి గురించి అనట్లే, సమాజంలో జరుగుతున్న తప్పులని కూడా ఇదే రకంగా మీరు ఎత్తి చూపాలని చెప్పి, మీరు దీన్ని న్యాయం ఎవరైతే రియల్లీ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అట్లాంటి వాళ్ళకు ఒక మెసేజ్ ఇచ్చేలాగా ఈ ఛానల్ ముందుకు పోవాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను. ఆది దంపతుల ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉంటాయి. మీరు ఎప్పుడైనా మేము కాదు ఇక్కడ, వాళ్ళు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిండ్రు, ఇక్కడ మీరు అదే ముందుకు తీసుకెళ్లాలని మీ అందరినీ మీకు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. సెలవు అండి.